శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ నా ఉపన్యాసాన్ని ప్రారంభం చేసే ముందు జయనామ సంవత్సర శుభాకాంక్షలు సభలో ఉన్నటువంటి వారందరికీ తెలియచేస్తూ, ఈ సంవత్సరం మీ అందరికీ పరమేశ్వరానుగ్రహం చేత మనస్సుకి క్లేశము కలగని రీతిలో కష్టసుఖములు అనుభవింపబడుగాక అని నేను భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఇవాళ ఉపన్యాసాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. కొవ్వాడ ఒక మహామనీషి యొక్క ప్రయత్నం చేత ఒక దివ్యక్షేత్రముగా భాసిల్లుతోంది. ఎక్కడో కాకినాడకి ఇంత దూరంలో ఉన్నటువంటి కొవ్వాడ గ్రామంలో షిరిడీ సాయిబాబా గారి యొక్క మందిర నిర్మాణం చేసి, ఈ మందిరం ఇంత పవిత్రము దేనివల్ల అవుతుంది అంటే నిబద్ధతతో కూడినటువంటి పూజాది కార్యక్రమముల చేత. అంత నిబద్ధతతో కూడినటువంటి పూజాది కార్యక్రమ నిర్వహణము చేసి తానే స్వయంగా ఆ బాబా గారి యొక్క తత్వాన్ని ప్రచారం చెయ్యడం కోసమని అడిగినదే తడవుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పటికి 200 సార్లు షిరిడీ సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణ చేయించినటువంటి గొప్ప నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఎవరి పేరు విన్నంత మాత్రం చేత నేను పులకిస్తానో, నేను చాలా గౌరవిస్తానో, చాలా సంతోషిస్తానో అటువంటి వ్యక్తులలో, బహుకొద్ది మంది వ్యక్తులలో మాన్యశ్రీ సుబ్బారావు గారు ఒకరు. అటువంటి సుబ్బారావు గారు ఒకానొకప్పుడు నన్ను అడిగి ఉన్నారు, ఏమయ్యా నువ్వేమైనా గురు చరిత్ర మీద మాట్లాడతావా అని. అది మరి తెంపరితనమే అనుకోండి, సాహసమే అనుకోండి, నా శక్తిని నేను అంచనా వేసుకోకుండా తప్పకుండా అలాగే మాట్లాడదామన్నాను. కారణం ఏమిటంటే, ఒకటి చేసినటువంటి సంకల్పం ఒక మంచి వ్యక్తి చేసినప్పుడు, అందున ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా భగవత్ కథాశ్రవణమనందు పూనిక కలవారై చెప్పేటటువంటి వాడి సమర్థతని ఆలోచించకుండా భగవత్ కథ చెప్తున్నారు అని వినగలిగినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధి కలిగిన వారై ఉన్నప్పుడు 4 మాటలు చెప్పడానికి మనకి ఏది ప్రతిబంధకమని ఆలోచించి తప్పకుండా చెప్తాను అన్నాను. ఈ గురు చరిత్ర గురించి 4 మాటలు చెప్పండి అన్నారు. అసలు మీరు ఒక తమాషా ఆలోచించండి. మనం ఎవరిని చేరుకోవాలి? భౌతికమైనటువంటి సుఖాల్ని అనుభవించడం కోసమని ప్రత్యేకంగా ఉపదేశం కానీ ప్రబోధం కానీ ఎవ్వరికీ అక్కర్లేదు. మీరు చాలా సుఖంగా ఉండండి, శరీరంతో భోగాలు అనుభవించండి, ఇంద్రియాలతో సుఖాలను అనుభవించండి, ఈ మాటలు ఎవరైనా వచ్చి చెప్పాలండి? ఎవరికైనా? ఎవ్వరూ చెప్పక్కర్లేదు. పుట్టినది మొదలుకొని ప్రతివాడికి అలవాటు పడిపోయేటటువంటి లక్షణం, ఈ శరీరంతో ఎంత సుఖాన్ని అనుభవిద్దాం. ముందు కూర్చోవాలనుకుంటాడు, తర్వాత పడుకోవాలనుకుంటాడు,
చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం రావాలనుకుంటాడు, ప్రమోషన్ రావాలనుకుంటాడు, డబ్బు దాచాలనుకుంటాడు, పిల్లలు కావాలనుకుంటాడు, అనుకూలవతి అయిన భార్య ఉండాలంటాడు, అటువంటి కోడళ్ళు రావాలంటాడు, అల్లుళ్ళు రావాలంటాడు. ఎప్పుడూ తన వైపు ఆనుకూల్యమునే మాట్లాడతాడు. దీనికి ప్రబోధం ఎందుకు? దీనికి ఎవరు ఏం ప్రబోధం చేయక్కర్లేదు. దీని గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడక్కర్లేదు. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నా ఇంద్రియముల యొక్క సుఖముల వైపు లంపటత్వము, భౌతికమైనటువంటి సుఖ లాలస మనిషికి తనంత తానుగా కలుగుతాయి. కానీ మరి గురువు యొక్క అవసరం ఎక్కడుంది అంటే, భగవంతుడనబడేటటువంటి వాడొకడున్నాడు. ఈ భగవంతుణ్ణి చేరాలి. ఎవరు చేరాలి? మనుష్యుడు చేరాలి. ఏ మిగిలిన పిపీలికాది పర్యంతానికి ఎందుకు చెప్పరు అంటే, సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నా 83,99,999 జీవరాశులకి కూడా బుద్ధి అనబడేటటువంటి దాన్ని పరమాత్మ కటాక్షించలేదు. ఒక్క మనుష్య ఉపాధికి మాత్రమే బుద్ధి ఉంది. ఈ బుద్ధి చేత తెలుసుకోవాలి, తెలుసుకుని ఈశ్వరుణ్ణి చేరాలి. అందుకే శాస్త్రం ఒక గమ్మత్తైన మాట మాట్లాడుతుంది. మనుష్యుని యొక్క ఉపాధిని పొందినటువంటి వాడు పొందిన అదృష్టమేమి అంటే, మోక్షమునకు కాని ఊర్ధ్వలోకములకు కాని వెడతావా, లేకపోతే మళ్ళీ అధోయోనులలోకి వెళ్ళిపోతావా, అధో జన్మలలోకి అంటే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న మెట్టు మీద నిలబడి ఉంటుంది మనుష్య ఉపాధి. కావాలంటే పైకెళ్ళగలడు, ఈ ఉపాధిలోకి వచ్చి కూడా మనుష్య శరీరాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే వెనక్కి జారిపోతాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి చేరుకోవడము అనేటటువంటి మాట వచ్చినప్పుడు అది అంత తేలికైనటువంటి విషయమా? అసలు భగవంతుడు అనబడేటటువంటి వాడు సాకార రూపుడై మనం ఎప్పుడైనా దర్శనం చేశామా? మనం నిర్మోహమాటంగా, ఇది ఒక సభ, నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను అని మీరు అనుకోకండి. కాసేపు మీరు నేను అక్రాస్ ది డైనింగ్ టేబుల్ ఏదో ఒక భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకున్నాం అనుకుని మీరు ఒకసారి ఆలోచన చేయండి. నా తల్లి యందు నాకు ప్రేమ ఎందుచేత అంటే, మా అమ్మగారిని నేను చూశాను, ఆవిడ యొక్క ప్రేమని నేను అనుభవించాను. అందుకని నా తల్లి అంటే నాకు కృతజ్ఞతాభావము, నా తల్లి అంటే నాకు ప్రేమ, నా తండ్రి అంటే నాకు గౌరవము, ఎందుకంటే వారి యొక్క వాత్సల్యమును నేను అనుభవించాను. నా తమ్ముడంటే నాకు ప్రీతి, ఎందుకంటే నా తమ్ముడికి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నా భార్య యందు నాకు అపారమైన ప్రేమ, ఎందుచేత నా గురించి ఎంత పరితపిస్తుందో నాకు తెలుసు. భగవంతుడి గురించి భక్తితో ఉండు. నేను ఎలా ఉంటానండి? నాకేం తెలుసు భగవంతుడి గురించి? ఆయన ఎప్పుడైనా నాకు కనపడ్డా? నేను ఎప్పుడైనా ఆయన్ని చూశానా? లేకపోతే ఆయన చేసిన మేలేదైనా నాకు తెలుసా ప్రత్యక్షంగా? లేదా నాకు ఆయనతో ఏదైనా అనుబంధం ఉందా? ఎలాగ భగవంతుడి మీద ప్రేమ నిలబడమంటే నిలబడుతుంది? ఒక అనుబంధం ఉందనుకోండి, మీరు నిష్పక్షపాతంగా ఆలోచన చేయండి. మనసులో అదేమిటండి శ్రీ గురు చరిత్ర చెప్తానని కోటేశ్వరరావు ఇలా మొదలెట్టారనుకోకండి. కాసేపు అలా మీరు ఆలోచన చెయ్యండి ఆ కోణంలో. అసలు భగవంతుడి గురించి మీకు ప్రేమగా ఉండవలసినటువంటి అవసరం ఏమి? నిజాయితీ అయినటువంటి ఆలోచన చేయండి. అసలు భగవంతుడు ఆల్ రైట్, ఏది భగవంతుడి గురించి మీరు ఆలోచన చేయడానికి, ప్రేమతో ఉండడానికి ఏది భగవంతుడు? ఎవరు భగవంతుడు అంటే? ఆ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి? అసలు ఇలా ఉంటాడు, ఇదే రూపము అని మీరు ఏమైనా చెప్పగలరా? మీరు ఒక కృష్ణుడు అన్నారనుకోండి, మరి రాముడు ఏమవ్వాలి? మీరు లేదు రాముడు కృష్ణుడు అన్నారనుకోండి, శివుడు ఏమవ్వాలి? శివుడు రాముడు అన్నారనుకోండి, దత్తాత్రేయుడు ఏమవ్వాలి? కాబట్టి మరి ఇవన్నీ ఏంటి? ఈ రూపాలన్నీ భగవంతుడే అయితే ఏ రూపాన్ని పట్టుకోవాలి? లేకపోతే ఒక రూపాన్ని పట్టుకుని పూజ చేస్తే అన్ని రూపాలకి పూజ జరిగినట్టు అయిపోతుందా? అసలు భగవంతుడితో మనకి అనుబంధం ఎందుకు కలగాలి? మనకి ఎలా ప్రేమ కలుగుతుంది భగవంతుడి మీద? ఇది భగవంతుడే వచ్చి మాట్లాడితే తప్ప మనకి ఎలా అర్థం అవుతుంది? కాబట్టి అసలు రహస్యం ఎక్కడుందంటే, భగవంతుణ్ణి చేరుకోవడం అనేటటువంటిది చెప్పినంత తేలిక కాదు. ఎందుచేత అంటే, మనస్సుకి ఆలంబనము దొరకదు. నువ్వు చాలా భక్తితో ఉండు అని చెప్పడం తేలిక. భక్తితో ఉండడానికి అయావడు మీకు ఇంత ఉపకారం చేశాడండి అన్నారనుకోండి, మీకు ఆయన పట్ల భక్తి ఉంటుంది. ఆయన ఉపకారం చేశాడండి అని చెప్పడానికి భగవంతుడు మీకు ఏం ఉపకారం చేశాడో మీకు ఎవరు చెప్తారు వచ్చి? కాబట్టి ఇప్పుడు భగవంతుడు చేసిన ఉపకారం ఏమిటో, మీరు భగవంతుణ్ణి ఎందుకు చేరుకోవాలో, అసలు మీరే భగవంతుడో కాదో ఈ విషయాల్ని సమగ్రముగా చెప్పడంలో తత్తరపాటు లేకుండా ముందు తాను బాగా తెలుసుకున్న దాన్ని సాధికారికముగా అవతల వారికి అయోమయానికి గురి కాకుండా గహనమైన విషయాన్ని
చాలా తేలికగా అవతల వారికి అర్థమయ్యేటటువంటి రీతిలో అవతల వారి స్థాయికి దిగి కిందకి వచ్చి మాట్లాడగలిగిన సమర్థుడై దాని వలన అవతల వారితో తనకి లంపటము కలగకుండా తాను అతీతముగా ఉండి వారికి బోధ చేసి తన స్వస్థత యందు తాను నిలబడగలిగినటువంటి ఒక మహాపురుషుడి యొక్క అవసరం ఉంది జాతికి. అప్పుడు గురువు కావాలి. ఈ గురువు ఎక్కడి నుంచి రావాలి? గురువు అన్నవాడు భగవంతుడి కన్నా భిన్నంగా ఎక్కడి నుంచో రావడానికి వీల్లేదు. సమస్త సృష్టే భగవత్ స్వరూపం అయినప్పుడు గురువు ఎక్కడి నుంచి వస్తాడండి? గురువు కూడా భగవంతుడిలోంచే రావాలి. భగవంతుడిలోంచి రావాలి, లేదా భగవంతుడే రావాలి గురువుగా. తప్ప వేరొకడెవరో గురువుగా వస్తాను, నేను భగవంతుడు కాదండి, నేను గురువునంతే, నేను మిమ్మల్ని భగవంతుడితో చేరుస్తాను అని పైకి చెప్తాడంతేనా. కానీ యథార్థమునకు ఆయనే భగవంతుడు గురువు అంటే. అందుకని ఇప్పుడు భగవంతుడితో చేర్చడానికి, భగవంతుడి గురించి మీకు చెప్పడానికి మీరెలా ఉంటారో అలాగే తను కూడా కరచరణాదులతో కదలేటటువంటి వాడే అయి ఉండాలి. మీకు ఎలా కాళ్ళు చేతులు ఉంటాయో ఆయనకు అలా కాళ్ళు చేతులు ఉండాలి. మీరు ఎలా తింటారో ఆయన అలా తినాలి. మీరు ఎలా పడుకుంటారో ఆయన అలా పడుకోవాలి. కానీ నడువడి చేత, జ్ఞానము చేత చాలా గొప్ప స్థితిని పొంది నిరంతరము భగవంతుడితో అనుసంధానము చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలడు. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఏమని పిలవాలి అంటే గురువు అని పిలవాలి అంది శాస్త్రం. ఆ గురువు అన్న మాటకి మీరు ఒకటి ఆలోచన చేయండి, అది నామవాచకమా గురువు అంటే? గురువు అంటే ఎవరో ఒక పేరా అంటే కాదు. గురువు అంటే ఏమిటి అంటే గురుగీత చెప్పింది. గురుగీత పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసినప్పుడు ఆయన గురువుల యొక్క వైభవం గురించి అందులో మాట్లాడాడు. ఆయన అన్నారు, పార్వతి, గురువు అన్న మాట ఎవరి పట్ల వాడతారో తెలుసా? గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. ఎవరిని పడితే వారిని గురువు అన్న మాటని ప్రయోగం చెయ్యకూడదు. ఎందుచేత అంటే సైకిల్లో ఎవరో గాలి కొట్టారనుకోండి, అయ్యా నేను కృతజ్ఞుడను అన్న మాట అంటే చాలు. అంతేగాని గురువు గారు మీరు చాలా బాగా గాలి కొట్టారని అనకూడదు. దానికి గురువు అన్న మాట వాడడానికి ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది, ఒక దానికి కావలసినటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని గురువు గారు అన్న మాట వాడకూడదు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. ఏమిటి అంధకారం తొలగించడం? చీకటిని తొలగించడం అంటే ఇప్పుడు చీకటి పడింది, ఏమంటే ఈ చీకటి తీసేసి వెలుతురు వచ్చేసేటట్టు చేసేయండి, అప్పుడు మిమ్మల్ని మేము గురువు గారు అంటామని అన్నారు అనుకోండి ఎవరినైనా సభలో పట్టుకుని. అంటే ఆయన అలా చీకటిని తీసేసి వెలుతురు ఇచ్చేసేటటువంటి వాడిని గురువు అంటారా? అది కాదు దాని అర్థం. అంధకారం అనేటటువంటిది మనం ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి. ఏమా అంధకారం అంటే? అంధకారము అంటే అజ్ఞానము. అజ్ఞానము అంటే జ్ఞానము లేకుండుట. జ్ఞానం అనగానేమి? తెలుసుకోవలసిన వస్తువుని తెలియకుండా ఉండుట. తెలియకుండా ఉండిపోయినటువంటి వస్తువుని తెలియచేసేటటువంటి వాడెవరో వాడికి గురువు అని పేరు. అందుకే గురువుని సాధారణంగా దేంతో పోలుస్తారో తెలుసా అండి? దీపంతో పోలుస్తారు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటారు పోతన గారు భాగవతంలో. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగతోస్తాడు గురువు. ఎలా తొలగతోస్తాడు అంటే మన అందరికీ కూడా ఒక భావన ఉంటుంది. ఏమిటా భావన అంటే, మీరెవరండి అని అడిగారు అనుకోండి, నేను అని ఇలా చూపిస్తాం. నేను అన్నప్పుడు ఇలా చూపించడంలో ఎవరిని చూపిస్తాం? ఈ శరీరాన్ని చూపిస్తాం. ఈ శరీరము లేకపోతే నువ్వు లేవా అని అడిగారు అనుకోండి, వెంటనే సాధారణంగా వచ్చేటటువంటి జవాబు ఏమిటంటే నేను లేను. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నట్టు లెక్క. ఈ శరీరం లేకపోతే నేను లేనట్టే. కానీ శాస్త్రం అంటుంది, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. ఇది గురువులు వేసేటటువంటి ప్రశ్నలు చాలా చమత్కారంగా ఉంటాయి. అందుకే గురువు నోరు విప్పి మాట్లాడారనుకోండి, గురువు మాట్లాడినటువంటి మాట సింహము చేసినటువంటి గర్జన వంటిది. మీకు కాకి ప్రతిరోజు అరుస్తుంది, మీరు అడిగారా అడగలేదా అని కాకి ఏం చూడదు. ఎప్పుడూ మాట్లాడడానికి ప్రసిద్ధి ఏది అంటే కాకి. కాకి గోలండి అంటారు. అందుకే ఎప్పుడూ మాట్లాడుతుంది కాకి, చెట్టు ఎక్కి అరుస్తూనే ఉంటుంది. కాకి అరవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. అబ్బాయి ఎంత బాగుందో కాకి అరుపు వినండి నిశ్శబ్దంగా ఎవరనరు. అదే కాకి అరిచింది అనుకోండి, ఎవరు వస్తారు? కాకులే వస్తాయి. మీకు అది గమ్మత్తు. ఓ కాకి అరిచింది అనుకోండి, ఎవరు రారు, కాకులు వస్తాయి.
ఒక సింహం అరిచింది అనుకోండి, ఒక సింహం గర్జన చేసింది అనుకోండి, ఎవ్వరు ఉండరు, అన్ని పారిపోతాయి. ఎందుకనంటే అది సింహం. సింహము గర్జించినంత మాత్రం చేత గర్జన ఎంత దూరం వినపడుతుందో అంత దూరం అన్ని పారిపోతాయి. గురువు అనబడేటటువంటి వాడు నోరు విప్పి మాట్లాడితే కొన్ని కోట్ల జన్మల నుంచి వెంట తరుగుతున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోతుంది. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నారు గురుగీతలం. అది ఎలా ఉంటుంది అంటే, ఏది యథార్థమో ఆ యథార్థమును తెలియనీయకుండా దాచిపెడుతుంది, దాన్ని అజ్ఞానం అంటారు. ఇప్పుడు చీకటి ఏం చేస్తుందండి? చీకటి వ్యాపకత్వం కమ్ముకుంటుంది. మీకు ఉన్న వస్తువులు ఏవి కూడా చీకటి పడినప్పుడు, సూర్యాస్తమయం అయిందనుకోండి, ఇంతకు ముందు ఇక్కడ ఏ స్టేజ్ ఉందో ఆ స్టేజే ఉంటుంది, అన్నీ ఇలాగే ఉంటాయి. కానీ చీకటి వ్యాపించేసింది అనుకోండి, మీకు ఒక భయం బయలుదేరుతుంది. ఏమిటా భయం అంటే, ఏమిటో ఇంత చీకటిగా ఉంది, అలా వెళ్ళడమే, అక్కడ ఏముంటుందో అని భయం. కారణం ఏమిటి? చీకటిగా ఉన్న చోట ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడదు. ఆ చీకట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎప్పుడు వేదాంతంలో ఇదే ఉదాహరణ చెప్తారు. ఓ తాడు అడ్డంగా పడుంది, ఆ తాడు చూస్తాడు, అమ్మో పాము అడ్డంగా పడుంది అనుకుంటాడు. తాటి యందు పాముని చూడగానే అజ్ఞానానికి హద్దు లేని స్థితి వస్తుంది. తాడు కదులుతుంది, అమ్మో పాము కదులుతోందంటాడు. అసలు తాడు ఇలా పైకి లేవదు, కానీ వీడి అజ్ఞానము భయము చేత ఏం కనపడుతుందంటే పడగ విప్పినట్టు కనపడుతుంది, బుస కొట్టినట్టు వినపడుతుంది. అమ్మో ఎంత పాము అంటాడు, ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి. మీరు ఒక్క ఆశ్చర్యకరమైన విషయం చూడండి, ఇంత భయపడిపోతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఇంత డబ్బుంది, నీకు 3 కార్లున్నాయి, నీకు ఇంత పెద్ద పేరుంది, నీకు ఇన్ని బిరుదులున్నాయి అని చెప్పారనుకోండి, ఎదురుగుందా పాము ఉంది అన్న భయం పోతుందా? పోదు. ఎప్పుడు పోతుంది పాము అన్న భయం అంటే, ఆ పక్కింట్లో ఉన్న ఆయన ఏమిటంటే అలా నించున్నారంటాడు. అమ్మో అక్కడ చీకట్లో రోడ్డుకి అడ్డంగా పాము పడుకుందండి అన్నాడు. ఆయన అన్నారు, అలాగా ఇక్కడ ఎప్పుడు పాములు తిరగవే అని ఇంట్లోకి వెళ్ళి ఒక టార్చ్ లైట్ పట్టుకొచ్చి గేటు తీసి టార్చ్ లైట్ వేసి చూశారు. అది తాడు. ఇప్పుడు దీపం పడగానే మీకు సత్యము గోచరించింది. సత్యము గోచరించగానే ఇంతకు ముందున్న పాము ఏమైపోయింది? అదృశ్యమైపోయింది. పాము పోగానే పాముకి సంబంధించిన భయం ఏమైపోయింది? అదృశ్యమైపోయింది. పాముకి సంబంధించిన బుస ఏమైపోయింది? అదృశ్యమైపోయింది. పాము లేదు, ఉన్నది తాడే. ఈ సత్యము తెలియాలి. ఈ సత్యము తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దీపం వల్లే తెలుస్తుంది. దీపం లేకుండా మీరు ఎన్ని పట్టుకొచ్చినా తెలియదు, దీపం ఉంటే తెలిసిపోతుంది. దీన్ని రజ్జు సర్పభ్రాంతి అంటారు. బ్రహ్మము కనపడదు, జగత్తు కనపడుతుంది. ఈ జగత్తు కనపడుతున్నది సత్యం కాదురా, బ్రహ్మం సత్యం చెప్పాలి. ఎలా? ఎవరు చెప్పాలి? బ్రహ్మమును తెలుసుకున్నవాడు చెప్పాలి. అందుకని గురువు చెప్తాడు. ఆ గురువు చెప్తే అజ్ఞానం పోతుంది. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుతురుని ప్రసరింపచేసి సత్యమును ఆవిష్కరించగలిగిన వాడెవరో ఆయనకి గురువు అని పేరు. అటువంటి గురువు భగవంతుడే గురువుగా రావడం ప్రారంభం చేశాడు. ఎక్కడ ప్రారంభం చేశాడు అన్నారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, పరంపరలు 2 ఉంటాయి. 2 పరంపరలలో మనం వివాహం చేసుకునేటప్పుడు స్నాతకము అని ఒక ఉత్సవాన్ని చేస్తారు. అందులో ఒక మాట చెప్తారు, నువ్వు ఈ తంతువుని తెంపవద్దు అని ఒక మాట చెప్తారు. తంతువుని తెంపవద్దు అంటే వివాహం చేసుకోకుండా ఉండకూడదు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఎందుచేత అంటే జన్మతః ఒక రుణం ఉంటుంది. ఏమిటా రుణం అంటే, తాను ఇతపూర్వము ఎవరికి జన్మించాడో అలా తాను కూడా వేరొక వ్యక్తికి జన్మనివ్వాలి. అందుకని ఈ తంతువుని తెంపవద్దు, కొనసాగాలి. వంశము కొనసాగింది, నా తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, అలా 2 తరాలు 3 తరాలు చూడాలి. వంశము వృద్ధిలోకి రావాలి. అలా ఇంకొకటి కూడా ఉంటుంది, వృద్ధిలోకి వెళ్ళవలసింది, ఆగిపోకూడనిది. అదేమిటో తెలుసా అండి? గురు పరంపర. గురు పరంపర మనం చెప్తాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. ఎంత పెద్ద లిస్ట్ ఉందో మధ్యలో, ఎంతమంది గురువులు ఉన్నారో, కానీ మొదలు చెప్తాం, మధ్య చెప్తాం, ఇప్పుడున్న గురువు చెప్తాం. సదాశివ సమారంభాం, పరమశివుడే మొట్టమొదటి గురువు లోకమునకు దక్షిణామూర్తిగా. శంకరాచార్య మధ్యమాం, ఆదిశంకరులు మధ్యలో ఉన్నారు. అస్మదాచార్య పర్యంతాం, ఇప్పుడు మాకో గురువు గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు.
ఆ గురువు గారి వరకు అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ గురు పరంపరకంతటికీ నేను నమస్కరించుచున్నాను. ఇప్పుడు ఆ సదాశివుడు ఎన్ని రూపాల్లో వచ్చినట్టు? మా గురువు గారి వరకు అది సదాశివ స్వరూపమే. అజ్ఞానమును తొలగొట్టడానికి ఒక దీపం వేరొక దీపాన్ని వెలిగించినట్టుగా ఈ పరంపర అలా కొనసాగి వస్తోంది. లేదా నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమన్నారాయణుడితో మొదలుపెట్టి వ్యాస శంకరుల్ని మధ్యలో పెట్టి మా గురువుల వరకు ఈ పరంపర కొనసాగుచున్నది. లేదా వైష్ణవులు అనుకోండి, శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం మునిం అని వాళ్ళు ఆ గురు పరంపరని వాళ్ళు చెప్తారు. ప్రతివారు కూడా పరంపరగా వస్తున్నటువంటి గురువుల యొక్క ఆ పరంపరని తలుచుకుని నమస్కారం చేస్తారు. అది ఒక చోట ఆగిపోయేది కాదు. గురు పరంపర ఆగిపోయింది అనుకోండి, అక్కడతో ఇంకా వెలుతురు అనేది ఆగిపోతుంది. సూర్యోదయం అనేటటువంటిది ఒక రోజు అయి బట్టలన్నీ ఆరేసేసుకున్నామంటే బట్టల గుమ్మిలో ఇంకేం మాసు బట్టలు లేవు మాకు ఉతుక్కోవలసినవి, సూర్యుడు వస్తే ఎంత రాపోతే ఎంత అండి అనకూడదు. ప్రతిరోజు సూర్యోదయం అవ్వాలి, ప్రతిరోజు సూర్యుడు కనపడాలి. గురువులు కూడా మాకు మంచి గురువు ఈ తరంలో దొరికేశాడండి, ఇంకా గురువులు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అనకూడదు. గురు పరంపర అలా కొనసాగుతూనే ఉండాలి. మీరు చూడండి, అందుకే చాలా చిత్రంగా ఉంటుంది. వర్షము ఎక్కడ నుంచో మేఘం తీసుకొచ్చి వర్షాన్ని కురుస్తుంది. మేఘం ఎంతసేపు కురుస్తుందండి? తాను వెలవెలపోయేంత వరకే కురుస్తుంది. మేఘం తనలో ఉన్న నీటినంతటిని వర్షించేసి దూదిపింజైపోయి మేఘం వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఈ నీరు ఎలా వెడుతుంది అంటే ప్రవాహ రూపాన్ని నది పొందుతుంది. పొంది నది నీటిని తీసుకెళ్లడం మొదలు పెడుతుంది. మొదలుపెట్టి గ్రామానికి, ఊరికి, పట్టణానికి మంచినీటిని తీసుకెడుతుంది. అలా గురు పరంపర కూడా అలా నడుస్తూనే వెడుతుంటుంది. ఇలా వెడుతున్నటువంటి గురువులు ఎంతమంది ఉంటారు అంటే, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని ఎందుకు విజ్ఞాపన చేశానంటే, ఇప్పుడు మీరు లెక్క చెప్పగలరా? మీరు లెక్క చెప్పలేరు. పైగా ఎవరిని గురువు అనాలి అంటే అదొక పెద్ద తర్కం, శాస్త్రం. ఎవరికి ఎవరు గురువు అన్నారనుకోండి, ఎవరు మీకు గురి నేర్పారో వారు గురువు అని చెప్పింది శాస్త్రం. ఆ గురువు ఎటువంటి వాడు అంటే అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహుశ్చ హరిస్మృత యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురురభిధీయతే. ఆ గురువు మీ కంటి ఎదురుగుండా కనపడినప్పుడు 3 కన్నులతో కనపడనటువంటి పరమశివుడు. ఆయన 2 చేతులతో కనపడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు. 4 ముఖాలతో కాకుండా 1 ముఖంతో కనపడుతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ. గురువు గారు ఎక్కడ నివాసం ఉంటారో ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతము కాశీక్షేత్రం అయిపోతుంది. అదొక గమ్మత్తు. మీకు శివమహాపురాణంలో ఒక మాట ఉంది. త్రివేణీ సంగమానికి వెళ్లి స్నానం చేస్తుంటారు. త్రివేణీ సంగమ స్నాన ఫలితము దేని వల్ల ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో అటువంటి ఫలితాన్ని పొందాలంటే శివమహాపురాణం అంది, ఏ మహానుభావుడికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేసి అభిషేకం చేసుకుని ఒంటి నిండా విభూతి పిండికట్లు పెట్టుకుని అభిషేకం అయిపోయిన తర్వాత అంతటా బ్రహ్మమును దర్శనం చేస్తూ పొంగిపోతూ పూజ గదిలోంచి బయటికి వస్తున్నాడో అటువంటి వాణ్ణి ఒక్కసారి కన్నులతో చూసిన వారెవరుంటారో అటువంటి వారికి త్రివేణీ సంగమ ఫలితాన్ని ఇచ్చేస్తున్నామన్నారు. ఇప్పుడు గురువు ఎవరు? కరచరణాదులతో కదిలి వస్తున్నటువంటి త్రివేణీ సంగమం. త్రివేణీ సంగమానికి మీరెళ్ళాలి. కానీ గురువు ఏమిటి? ప్రతి గడప ముందుకి వచ్చి నిలబడేటటువంటి త్రివేణీ సంగమం. ఆ గురువు కాలు పెట్టారనుకోండి మీ ఇంట్లోకి కాశీ వచ్చినట్టు. గురువు కాలు పెట్టారనుకోండి గంగానది మీ ఇంటికి వచ్చినట్టు. ఆ గురువు కొంత పదార్థాన్ని తిని విడిచిపెట్టాడు అనుకోండి, అది కాశీ విశ్వేశ్వరుడు తినగా మిగిలినటువంటి శేషమైనట్టు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన తిని విడిచిపెట్టినటువంటి పదార్థం అంటే విస్తట్లోనే విడిచిపెట్టక్కర్లేదు. మీ ఇంట్లో కొంత వంట చేశారు, ఇంటికి ఒక గురుస్వరూపం అతిథిగా వచ్చారు, వారికి మీరు భోజనాన్ని వడ్డించారు, వారు దేవతార్చన చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు తినగా మిగిలినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా గురుశేషము అని పిలుస్తారు. ఆ గురుశేషము తినడం కోసమని వెళతారు. ఎందుకంటే అది మహత్తరమైనటువంటిది, సమస్త ఐశ్వర్యకారకము. అందుకే సాధారణంగా మన ఇంటికి ఎవరైనా మహాత్ములైనటువంటి వారు ఏదో కాస్త భిక్ష తీసుకోవడానికో పలహారం తీసుకోవడానికో వచ్చారనుకోండి, అప్పుడు వారిని ఒక్కరినే ఎప్పుడూ పిలవకూడదు. వారితో పాటుగా
అటువంటి ప్రసాదమును పొందడానికి యోగ్యులైన వారు దాన్ని కేవలం అన్నం కింద చూడరు, ప్రసాదం కింద చూసే మర్యాద తెలుసున్న వారన్న వారిని కొంతమందిని పిలుస్తారు. పిలిచి అయ్యా మీరు కూడా వచ్చి ప్రసాదం తీసుకోండి అంటారు. ఆ గురువులు తినగా మిగిలిపోయిన పదార్థం ఉంటుంది వంటింట్లో, అది గురుశేషము అంటారు. అది తినడం వల్ల జ్ఞానము ప్రకాశిస్తుంది, బుద్ధి కలుగుతుంది, ఐశ్వర్యము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు గురువు ఎటువంటి వాడు అంటే ఆ గురువు సాక్షాత్తు విశ్వేశ్వరుడై ఉన్నాడు. అందుకే గురుగీతలో శంకరుడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. పార్వతి చాలా మంది తెలియక కాశీక్షేత్రానికి వచ్చిన దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు నిజంగా కాశీక్షేత్రం అనేటటువంటిది కేవలం ఉత్తర భారతదేశంలో ఉంది అని అనుకుంటారు. సత్యమే, నేను కాదంటలేదు. కానీ అసలు నిజమైన కాశీక్షేత్రాలన్నీ ఎక్కడున్నాయో నీకు తెలుసా అని అడిగాడు ఆయన. అడిగి ఒక చిత్రమైనటువంటి మాట చెప్పాడు. గురువు ఏ ప్రాంతమునందు నివాసం ఉంటున్నాడో ఆయన ఎక్కువగా నివాసం ఉన్న చోట తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఆయన తిరిగినటువంటి ప్రాంతము హద్దులు ఉంటాయి. ఆయన ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి తప్పకుండా తిరుగుతాడు, ఆ ఇల్లు అక్కడ ఉంది కాబట్టి. అది వారణ అషి అన్న 2 ఒడ్ల మధ్యలో ఉన్నటువంటి కాశీ క్షేత్రం అయిపోతుంది. ఆ గురువు నివాసం ఉన్న చోట ఎవరెవరు నివాసం ఉంటున్నారో ఆయన తిరిగిన చోట వారందరికీ కాశీ పట్టణంలో నివాసం ఉన్న ఫలితం నేను ఇస్తున్నాను సుమా అన్నాడు. ఎంత చిత్రం చూడండి. ఒక్కొక్కసారి మనకి తెలియదు, ఒక్కొక్క మహాత్ముడు ఉన్నటువంటి చోట మనం ఉంటాం. మనం ఉన్నన్నాళ్ళు ఈశ్వరుడు ఏ ఫలితం వేస్తాడో తెలుసా అండి? మీరు కాశీ క్షేత్రంలో ఉన్న ఫలితం వేసేస్తాడు. గంగ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆయన అన్నారు, గురువు యొక్క చరణ తీర్థముందే గురువు గారి యొక్క కాళ్ళు కడిగినప్పుడు వచ్చినటువంటి నీరు సహజముగా గంగగా మారిపోతుంది. ఆ నీటిని తల మీద చల్లుకుంటే వాడు ఆ రోజున గంగా స్నానము చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను మాట్లాడను, దర్శనమిస్తానంతే. కానీ నేను మాట్లాడాలనుకున్నప్పుడు నిజంగా కాశీక్షేత్రంలో మాట్లాడితే అది సంచలనం అయిపోతుంది. కానీ నేను మాట్లాడేది ఎక్కడ మాట్లాడతానో తెలుసా? అటువంటి గురువులున్న చోట గురువులు మాట్లాడతారు, వారి మాట నా మాటగా ఉంటుంది. నేను ఏది మాట్లాడతానో అది గురువులతో మాట్లాడిస్తాను. అందుకని వారి మాటలు నా మాటలే. అందుకని గురువులు ఉన్న ప్రదేశములు ఏవో అవి కాశీక్షేత్రములు అని చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ఆ గురువు ఎంత గొప్పవాడు అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఒక మాట చెప్తాడు శంకరుడు గురుగీతలో, నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం 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 ఇది శివశాసనతః. గురువు కన్నా అధికమైనటువంటి వాడు ప్రపంచమునందు వేరొకడు లేడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. గురుర్ బ్రహ్మ, గురువే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మగారు ఏం చేస్తారండి? సృష్టి చేస్తారు. గురువు కూడా సృష్టి చేస్తాడు. ఎవరిని సృష్టి చేస్తాడు చెప్పండి? గురువు గారు ఎప్పుడైనా సృష్టి చేయడం మీరు చూశారా? మరి గురువు గారికి బ్రహ్మాంశలా ఇచ్చారు అంటే మీలో ఉన్నటువంటి మనుష్యత్వము జీవత్వమును అణచి సాక్షాత్తుగా నువ్వే ఈశ్వరుడివిరా అనేటటువంటి జ్ఞానాన్ని మీ యందు సృష్టి చేస్తాడు. అందుకని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు. ఆ వచ్చినటువంటి భావన, ఆ భక్తి మళ్ళీ జారిపోతుంది. జారిపోకుండా ఉండాలంటే గురువు గారి మాటలు మళ్ళీ 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 పడుతూ ఉండాలి. రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుగు పక్కన మావటివాడు ఎప్పుడూ నించునుంటాడు. ఎందుకు నించునుంటాడో తెలుసా అండి? ఏనుగు వదిలేసి మావటి వెళ్ళిపోకూడదా? వెళ్ళడు. ఏనుక్కో లక్షణం ఉంటుంది. దాని ఏనుగు తొండం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, అది కదుపుతూనే ఉంటుంది తొండాన్ని. ఈ కదపడంలో దానికి ఉన్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇలా ఆ తొండం పెట్టి వాసన చూస్తుంది, ఆ వస్తువు ఏదో ఇలా లాగుతుంది, లేకపోతే ఓ అరటిపండు తొక్క పోగేస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఆ చెట్టు కొమ్మట్టుకు విరిచేస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఓ పువ్వు లాగేస్తుంది. ఇన్ని పనులు చేస్తుంటే పక్కన ఉన్న మావటి ఏనుగు యొక్క బరువులో ఎన్నో వంతుంటాడండి మావటి. ఇంత డొక్కులా ఉండేటటువంటి మావటి పక్కన నించుని చేతిలో అంకుశం పట్టుకుంటాడు. పట్టుకుని అది ఇలా తొండం ఎత్తినప్పుడల్లా ఓ దెబ్బ కొట్టు హో అంటాడు, తొండం దింపేస్తాడు. పక్కన తొండం ఆయన అంకుశం పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, ఎదుటివాడు రూపాయి ఇస్తే ఆ రూపాయి పట్టుకెళ్లి మావటి చేతిలో పెట్టి పిల్లాడికి ఆశీర్వచనం చేసి తొండం దింపేస్తాడు. ఓ అరటిపండు ఇచ్చాడు అనుకోండి, ఆ అరటిపండు తీసుకుని నోట్లో పడేసుకుంటుంది, రూపాయి ఇస్తే మావటి వాడికి ఇచ్చేస్తుంది.
ఇక్కడే ఊపుతుంది కాబట్టి తొండాన్ని అటు ఇటు వెళ్ళదు, దేన్ని విరవదు. పక్కన మావటి ఉంటే, మావటి లేడనుకోండి ఏనుగుని ఎవరు ఆపలేరు. మావటి పక్కన ఉంటే లొంగిన ఏనుగు ఎటువంటిదో, పక్కన గురువు యొక్క మాటలు అస్తమానము వింటుండడం చేత మనస్సు అలా లొంగి ఉంటుంది. నేను అన్ని వినేశానండి అని గురువుని వదిలేశారనుకోండి, మీరు వదిలేస్తే ఏమైపోతుందో తెలుసా అండి, మావటి లేని ఏనుగు అయిపోతుంది. మళ్ళీ దాన్ని తొండం ఆడించేయడం, కొమ్మలు విరిచేయడం మొదలెట్టేస్తుంది మళ్ళీ. కాబట్టి మావటి ఎప్పుడూ ఉండాలి పక్కన. అలాగే గురువు గారు కూడా ఎప్పుడూ సంతతము గురు సంభాషణాన్ని వింటూనే ఉండాలి గురువు దగ్గరికి వెళ్ళి. అందుకే శాస్త్రంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కొందరి ఇంటికి వెళ్ళడానికి పిలుపక్కర్లేదు. గురువు గారి ఇంట్లో ఉత్సవం జరిగినా, తండ్రి గారి ఇంట్లో ఉత్సవం జరిగినా, రాజుగారి ఇంట్లో ఉత్సవం జరిగినా, సుహృత్ మంచి స్నేహితుడి ఇంట్లో ఉత్సవం జరిగినా ఈ నలుగురు పిలవలేదని వెళ్ళడం మానకూడదు, వెళ్ళి తీరాలి. ఎందుకో తెలుసా అండి, గురువు గారి ఇంటికి వెళ్ళకపోతే కృతజ్ఞుడమైపోతావు, వెళ్ళి తీరాలి. అందుకని నిరంతరము వెళ్ళాలి, గురువు పక్కన కూర్చోవాలి, గురువు మాటలు వింటూ ఉండాలి. కాబట్టి గురువు యొక్క స్థితి అంత గొప్పది పార్వతి అంటారు. ఇప్పుడు నన్ను సుబ్బారావు గారు అన్నారు, నువ్వు శ్రీ గురు చరిత్ర చెప్పు అన్నారు. మామూలుగా అంటే ఏమో నేను మొదలెట్టేద్దునేమో, ఏదో రామాయణం చెప్పు అన్నారు అనుకోండి, లేకపోతే సుందరకాండ చెప్పు అన్నారు అనుకోండి, ఈ పాటికి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని శ్లోకంలో గడిపోతాను హాయిగా. కానీ ఆయన అన్నారు శ్రీ గురు చరిత్ర అన్నారు. నన్ను శ్రీ గురు చరిత్ర చెప్పు అన్నారు. శ్రీ గురు చరిత్ర చెప్పు అంటే నేను ఎవరినో ఒక్కళ్ళని పట్టుకుని ఈయన గురువు అండి అని నేను ఎలా చెప్పనండి? ఎలా కుదురుతుంది? చెప్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వాళ్ళు గురువులు కారా అని మీరు నన్ను అడగరా? కాబట్టి గురువు అంటే నేను అందుకని ఇన్ని విషయాలు మీకు ప్రస్తావన చేయవలసి వచ్చింది. కాబట్టి ఎవరికి గురువు, ఎవరికి గురు చూపిస్తే వాడికి గురువు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ఒకరికి రామకృష్ణ పరమహంస గురువు, ఒకరికి షిరిడి సాయిబాబా గారు గురువు, ఒకరికి వివేకానందుడు గురువు, ఒకరికి చెప్పులు కుట్టేవాడు గురువు, ఒకరికి పక్షి గురువు, ఒకడికి మనిషి గురువు, ఒకడికి తొండ గురువు, ఒకడికి పావు గురువు. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. మీరు విందురు గాని అదేమిటండి అలా ఎలా అవుతుందండి? అంటే ఒక్కొక్క దాని యందు నువ్వు ఒక్కొక్క గురి నేర్చుకున్నావు. గురిని ఎవరు కుదురుస్తున్నారో వాడికి గురువు అని పేరు. ఆ గురి కుదరలేదు నీకు, గురువు కారు. ఆ గురి కుదరాలి. గురి కుదరడం అంటే ఆయన యందు నీకు గురి కుదరడం కాదు, ఆయన యందు నీకు గురి కుదరడం అనేటటువంటిది చాలా తప్పు మాట. రమణ మహర్షి చాలా ఉద్రేకం చెందిన సంఘటన దీని యందే. నీకు గురి కుదరడం ఏమిటి గురువు యందు? అది చాలా తప్పు మాట. నీకు గురుకు నాకు ఫలానా గురువు గారు అంటే గురెండి అన్నారు అనుకోండి, మీరు గురువు యొక్క శక్తిని నిర్ణయించగలిగిన స్థాయిలో ఉన్నానని మీరు అనుకున్నట్లు ఆ మాట మీరు అనకూడదు. వారి వలన నాకు గురి కుదిరిందండి అనాలి. నాకు బ్రహ్మం అనగానేమో ఈశ్వరారాధన అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో నాకు అబ్బిందండి, నాకు తెలిసింది ఆయన మాటల వల్ల, అందుకని నాకు వారు గురువు అనాలి. అంతేకాని వారి యందు నాకు గురి కుదిరిందండి అనకూడదు. నా గురి ఈశ్వరుడు యందు కుదిరినది వారి మాట వల్ల, అందుకని గురువు. ఈ మాట చెప్పాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసండి, గురువుల యందు దోషాన్ని ఎంచడం ప్రారంభమైపోతుంది. ఇది రామకృష్ణ పరమహంస గొప్పవారా, రామకృష్ణ పరమహంస కన్నా రమణ మహర్షి గొప్పవారా, రమణ మహర్షి గొప్పవారా, చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్పవారా? ఇందులో నువ్వేమైపోతావంటే తెలియకుండా ఒక అయోమయంలో ప్రవేశిస్తావు. ప్రవేశించి ఒకరిని గొప్ప అని చెప్పడం కోసం ఇంకోరి దోషాన్ని విచారణ చేస్తావు. నీ సమర్థత ఏ పాటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? గురువుల మీద నువ్వు ఏదో చెప్పబోయి నువ్వే ఒక అగాధంలో పడిపోయి భయంకరమైన పాపాన్ని మూట కడుతున్నావు. గురువు ఎంత గొప్పవాడో గురువు వల్ల వచ్చే ప్రమాదం కూడా అంత గొప్పది. ఎందుకో తెలుసా అండి, నేను ఒక విషయాన్ని మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను. సమర్థుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుడి జన్మ నాశనం అయిపోతుంది. 1. 2, గురువు పొరపాట్న గురువు పట్ల నింద చేశారనుకోండి, ఏమైపోతుందో తెలుసా అండి, దాన్ని ఈశ్వరుడు కూడా ఇంకా తీయలేడు. గురువు పట్ల చేసినటువంటి నింద ఎంత దారుణమైపోతుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు దాన్ని అనుభవించవలసినదే. దాని నుంచి తీయగలిగిన వాడు ఎవ్వరూ ఉండరు. అందుకే మనకి శాస్త్రంలో పెద్ద దోషాలు ఏవి అంటే 3 చెప్తారు. ఏమిటా 3 దోషాలు అంటే భగవదపచారము, భగవంతుడి పట్ల అపచారం చేయడం. ఎలా చేస్తావు అంటే, నేను సభాముఖంగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది ఓ మాట అంటారు, మాకు బిడ్డలు కలగలేదండి అంటుంటారు. బిడ్డలు కలగకపోవడానికి ఆ ప్రతిబంధకం ఎక్కడొస్తుందో తెలుసా అండి? పూజ యందు, భగవద్ ఆరాధన యందు, దేవాలయముల యందు చేసినటువంటి దోషం కట్టి కుడిపి పిల్లలు కలగకుండా అడ్డుకుంటుంది ఒక్కొక్కసారి.
మీకు నేను అలా ఎక్కడ కలిగిందో చూపిస్తాను రఘువంశ కావ్యంలో. కాబట్టి భగవదపచారము, దేవాలయానికి వెళ్ళి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవాలయానికి వెళ్ళి గోడల కానుకుని కూర్చోవడం, స్తంభాల కానుకుని కూర్చోవడం, దేవాలయాలకు వెళ్ళి భగవంతుడికో భక్తులకో పెద్దలకో వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవి భగవదపచారాలు. తెలిసో తెలియకో మాట్లాడినంత మాత్రం చేత అపచారం అవుతుంది. కానీ మీరు ఇది తప్పు అని తెలుసుకుని క్షంతవ్యో మే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అన్నారనుకోండి, అయ్యా నాకు తప్పు అయిపోయింది ఈశ్వర, ఇవాళ నేను ఇలా చేశాను అన్నారనుకోండి, క్షమించేస్తాడు. రెండోది ఉంటుంది భాగవతపచారము. భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులు ఉంటారు, వాళ్ళ పట్ల మీరు అపచారం చేశారనుకోండి, భగవంతుడు క్షమించాడు. మళ్ళీ ఎవరు క్షమించాలి? మళ్ళీ భాగవతులే క్షమించాలి, భక్తులు క్షమించాలి తప్ప భగవంతుడు వచ్చి జోక్యం చేసుకోడు. అంబరీషుడి విషయంలో ఏమైంది? దుర్వాసో మహర్షిని శ్రీ మహావిష్ణువు రక్షించలేదు, వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీదే పడమన్నాడు. అందుకని భాగవతపచారము కట్టి కుడిపేస్తుంది. మూడోదేది అసహ్యాపచారం. ఇది ఎవ్వరూ చెయ్యకూడనటువంటి అపచారం. అసహ్యాపచారం అంటే ఏమిటో తెలుసా అండి? గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. అది ఒక జన్మ కాదు, కొన్ని కోట్ల జన్మలు పట్టుకు పీడిచ్చేస్తుంది. దీన్ని ఈశ్వరుడు కాదు కదా ఎవ్వరూ తీయలేరు. మళ్ళీ గురువులు అనుగ్రహిస్తే ఏమైనా తీరుతుందో తీరదో దాని గురించి నేనేమి వ్యాఖ్యానం చెయ్యను. అందుకని గురువు పట్ల మాత్రం ఎన్నడూ అపచారము చేయవద్దు అని శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అంత గురువుకి చేసిన ఉపకారం ఎంత గొప్పదో గురువుకి చేసిన అపకారం కూడా అంత ప్రమాదకరమైంది. గురువు జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అందుచేత అంత మహత్తరమైనటువంటి గురువు ఏ రూపంలో ఉంటాడు, ఎవరికి ఏ రూపంలో గురి కుదురుస్తున్నాడో ఆయన వారికి గురువు అయి ఉన్నాడు. ఈ గురువు ఎక్కడుంటాడు? గురువు అనేటటువంటి వాడు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడి భగవంతుడు ఆయన నుదిటి మీదో లేకపోతే ఆయనకి ఎక్కడో గురువు అను ముద్రేసి పంపిస్తాడా అంటే, గురువు అనబడేటటువంటి వాడు అలా మీకు ఎక్కడా కనపడడు. గురువు ఎక్కడ దొరుకుతాడు అంటే రమణ మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్తారు. సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయండి? మీరు రాళ్లల్లోనే సాలగ్రామం ఉంటుంది. రాళ్లల్లోనే ఉన్నటువంటి సాలగ్రామాన్ని పట్టుకోవడానికి రాళ్లన్నీ ఇలా 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 తీసేస్తే సాలగ్రామం దొరుకుతుంది. ఇప్పుడు ఈ రాళ్లల్లో దొరికిన సాలగ్రామాన్ని ఏం చేస్తారు? తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. గురువు ఎక్కడుంటాడు? మీలాగే సంసార మండలంలోనే ఉంటాడు, ఏమీ తెలియని వెళ్ళాక. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే మీ మనస్సు ఎవరి వాక్కనబడేటటువంటి అగ్నిహోత్రము చేత భగవంతుడి వైపుకి తిరిగేటట్టుగా ఉపకరిస్తోందో ఆయన గురువై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు? రాళ్లల్లో సాలగ్రామం ఉన్నట్టే మీతో కలిసే గురువు ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎవరు గురువు? ఎంతమంది గురువుల పేర్లు నువ్వు చెప్తావు? చెప్పలేవు. కాబట్టి ఇప్పుడు ఎవరా గురువు అంటే ఆ గురువు ఎవరికి ఎవరు గురువో నువ్వేం చెప్పగలవు? నువ్వు చెప్పలేవు. కాబట్టి ఒక్కటే మాట చెప్పేస్తారంతే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరంపరాగతంగా ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఈ గురువులలో మొదటి వాణ్ణి చెప్పగలను, మధ్యలో వాణ్ణి చెప్పగలను, ఇప్పటి వరకు నా కంటికి కనపడి నాకు గురి కుదిర్చినటువంటి వాణ్ణి చెప్పగలను తప్ప మధ్యలో ఎవరెవరున్నారు ఎంతమంది ఉన్నారు నీ చెప్పలేను, నా వల్ల కాదది. అందుకని కాబట్టి గురు చరిత్ర, చరిత్ర అంటే వెనక్కి వెళ్ళుట. చరిత్ర అంటే ఏమంటే మీ చరిత్ర ఏమిటండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? మీ వెనక విషయాలు చెప్పాలి. వెనక్కి వెళ్ళండి. గురువుల చరిత్రకి వెనక్కి వెడితే మీరు ఎక్కడ ప్రారంభం అవుతుంది? గురువు యొక్క చరిత్ర భగవంతుడి దగ్గర ప్రారంభం అవుతుంది. భగవంతుడే గురువుగా రావడం ప్రారంభం చేస్తాడు. భగవంతుడు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమేశ్వరుడు రాక్షస సంహారం చెయ్యడం కోసం వచ్చేటటువంటి అవతారం చాలా తేలికైనటువంటి అవతారం. రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఆయన చాలా కష్టపడవలసి వచ్చేటటువంటి అవతారం ఏదో తెలుసా అండి? గురువుగా వచ్చినప్పుడే. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందిని తరింప చెయ్యాలి ఆ అవతారంలో. పైగా ఆయన చెప్పిన మాటలు కొన్ని తరాలు 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 వరకు అవి ఆణిముత్యాలై వారిని ఉద్ధరించగలిగేవై ఉండాలి. అలాంటి మాటలు చెప్పగలుగుతాడు గురువు. కాబట్టి గురువు కారణ జన్ముడు. కాబట్టి అటువంటి గురువు భగవంతుని నుంచే ప్రారంభం అవుతుంది. చరిత్ర వెనక్కి వెడితే భగవంతుడే గురువుగా ఆవిర్భవిస్తాడు. ఆవిర్భవించి మీ కంటికి ఈ రోజున కనపడుతున్న గురువు వరకు ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. మీ వంశం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు అనుకోండి, ఏమంటే మీ వంశ చరిత్ర చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను.
నేనేం చెప్పాలి? ఏమండి మాది ఆత్రేయస గోత్రం, కాబట్టి మేము ఆత్రేయులం, కాబట్టి మేము అత్రి మహర్షి మా సంతానానికి మొట్టమొదటి వాడు. అత్రి మహర్షి యొక్క సంతానంతో మా మా వంశము ప్రారంభమైంది. ఇప్పుడు మధ్యలో ఎవరిని చెప్పాలి? అత్రి మహర్షి దగ్గర నుంచి నాకు జ్ఞాపకం ఉంటారా? మా తాతలు ముత్తాతలు 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 ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నాకు జ్ఞాపకమా? కాబట్టి ఏం చెప్తాను? వంశంలో మళ్ళీ అత్రి మహర్షి తర్వాత అంతగా మా వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తే షాక్కర్స్ అవుతాయి, అందుకని ఆయన పేరు చెప్తాం. మా వంశంలో ఫలానా మహానుభావుడు జన్మించాడండి. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నానని తెలిసి గుండెపోటు వచ్చి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే, నేను వెళ్లే సమయం ఆసన్నం అయిపోయింది, ఎవరు కంగారు పడకండి అని చెప్పి దక్షిణాభిముఖుడై గబగబా నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి, మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అని భార్యని పిలిచి చెప్పి ఆయన ఒక్కడే కూర్చుని పంచాక్షరి మహామంత్ర జపం చేసుకుంటూ కూర్చున్నవాడు కూర్చున్నట్టు పద్మాసనంతోనే వెళ్ళిపోయారు. పరమ తేజోమూర్తిగా ఆయన వెళ్ళిపోతే ఆయన్ని అలాగే పద్మాసనంలోనే కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళిపోయారు రుద్రభూమికి. అటువంటి వారు మా వంశంలో ఫలానా వారు ఉన్నారు. సదాశివ సమారంభం అలా అత్రి మహర్షితో ప్రారంభమై అటువంటి మహాపురుషులతో ఇవాళ అటువంటి వంశానికి నేను గౌరవం తెచ్చానో లేదో నాకు తెలియదు, కానీ అటువంటి వంశంలో పుట్టి నేను కృతార్థుడనైనాను అని నా వరకు వంశీ చరిత్ర చెప్పుకుంటాం. అలా గురువుల యొక్క చరిత్ర కూడా వస్తోంది. నాది ఆత్రేయస గోత్రం, మీరెందరో గోత్రీకులు ఉండొచ్చు, మీ అందరికీ గోత్రానికి ఋషులు ఉంటారు, ప్రతి గోత్రానికి ఋషులు ఉంటారు, ప్రతి గోత్రానికి వంశీ చరిత్ర ఉంటుంది. అలా ప్రతి వారికి కూడా గురువుకి పరంపరాగతమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఇది ఎక్కడ ప్రారంభమైంది? భగవంతుడి దగ్గరే ప్రారంభమైంది. మధ్యలో మహానుభావుడు ఉన్నాడు. కాబట్టి గురువు అనేటటువంటిది ఒక నామవాచకమా, ఒక పేరా కాదు, సర్వనామము. అది ఎవరు గురుత్వాన్ని పొందితే వాళ్ళ పేరు పక్కగా గురు శబ్దం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గమ్మత్తు చూడండి, గురువు అటువంటి వాడైతే మరి గురువుకి పేరు ముందు శ్రీకారం ఎందుకు పెట్టారండి? సుబ్బారావు గారు టాపిక్ ఇచ్చేటప్పుడు ఏమన్నా నాకు సామాన్యంగా ఇచ్చారా? శ్రీ గురు చరిత్ర చెప్పు అన్నారు. శ్రీ గురు చరిత్ర. ఇప్పుడు నేను గురు శబ్దం గురించి ఏదో కొంత లఘువుగా వ్యాఖ్యానం చేశాను. చరిత్ర అంటే వెనక్కి వెడితే భగవంతుడి దగ్గర ప్రారంభము అన్నాను. సరే, పరంపర కొన్ని మాటలు చెప్పాను. శ్రీకారానికి అర్థం ఏమిటి? శ్రీ గురు చరిత్ర ఏమిటండి? శ్రీ గురువు అంటే ఎవరా శ్రీ గురువు? అంటే శ్రీ అన్న 3 అక్షరాలు ఎందుకు వేశామో నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో అన్నారు. గురువుకి ముందు శ్రీకారం ఎందుకు పెట్టారో తెలుసా అండి? శ్రీ అంటే మాయాశక్తి అని పేరు శాస్త్రం. మాయాశక్తికి స్వరూపమే గురువు ఎప్పుడూ ఒక చెట్టు కింద కూర్చున్నట్టు చూపిస్తాడు. అందుకే మీరు చూడండి, శంకరాచార్యుల వారి ఫోటో మీరు చూస్తే శంకర భగవత్పాదులు ఏదో ఒక మంచి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నట్టుగా ఎప్పుడు ఫోటో ఉండదు. శంకర భగవత్పాదులు కూర్చుంటే ఒక పులితోలు మీద పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఒక పెద్ద వటవృక్షం కిందో మామిడి చెట్టు కిందో కూర్చుని ఉంటారు. మీరు దక్షిణామూర్తిని చూస్తే దక్షిణామూర్తి కూడా ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దత్తాత్రేయ స్వామి వారిని చూస్తే వారు కూడా ఊడలు దిగిపోయినటువంటి ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని ఉంటారు. లేదా దత్తాత్రేయ చరిత్రలో వారు మామిడి చెట్టు కింద కూర్చున్నారు అని ఒక చోట చెప్పబడింది. ఒక చెట్టు కింద కూర్చుంటారు. గురువులందరూ కూడా సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చున్నట్టే ఉంటాయి. పైగా మీరు చూడండి, గురువులు వీరాసనంతో ఉంటారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది వీరాసనము అంటే కుడికాలి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చుంటారు. ఎడమ పాదం పెట్టు కూర్చుంటే దాన్ని వీరాసనము అని పిలుస్తారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అంటారు. రామచంద్రమూర్తి కూడా వీరాసనం వేసు కూర్చుని తత్వాన్ని ఉపదేశం చేశారు. ఆ వీరాసనం వేసు కూర్చుంటారు. ఎందుకండి ఇలా చెట్టు కింద కూర్చోవడం? గురువుగారికి ఎవరో ఇంట్లో తీసుకెళ్లి కూర్చోపెట్టరా అంటే, చెట్టు కింద కూర్చోవడం అన్న దాని వెనకాతలే శ్రీకారానికి అర్థం. శ్రీ అంటే చెట్టు. చెట్టు దేనికి ప్రతీకో తెలుసా అండి? భగవంతుని యొక్క మాయాశక్తికి ప్రతీక.
భగవంతుని యొక్క మాయాశక్తియే ఈ జగత్. ఈ జగత్తంతా ఈశ్వరుడి యొక్క మాయ. ఈశ్వరుడి యొక్క మాయ అయినటువంటి ఈ జగత్తుని మీకు తెలియచెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అందుకని మాయని తరింప చేయగలిగిన వాడెవరో, మాయని దాటించగలిగిన వాడెవరో, ఎవరు మీకు తత్వోపదేశము చెయ్యగలరో అటువంటి వాడు శ్రీ మాయాశక్తిని దాటిస్తాడు. కాబట్టి శ్రీ గురు కాదు, ఇది ఒక అర్థం. శ్రీ గురు అని ఎందుకంటారో తెలుసా అండి? శ్రీ అనడంలో శకార రకార ఈకారములు ఉంటాయి. ఈ శకార రకార ఈకారముల చేత 3 అక్షరములతో 3 రకములైనటువంటి అర్థములు ప్రతిపాదింపబడతాయి. అందుకని శ్రీ గురు అని పిలుస్తారు. శ అన్న అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా అండి? తేజస్వరూపుడు. తేజస్వరూపుడు ఏమిటండి? అదేమి మాట మీకు అనుమానం రావచ్చు. గురువు గారు చూడ్డానికి పైకి శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన లోపల ఎప్పుడు ఏం నమ్ముతాడో తెలుసా అండి? ఇది నేను కాదు, ఇది నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి నేను, ఈ శరీరము నేను కాదు అంటుంటాడు. ఇది పైకి దొరకదు, లోపల మాత్రం ఎప్పుడు ఆ జ్యోతి స్వరూపముతో అనుసంధానమై ఉంటాడు. ఈ శరీరము నేను కాదు అని లోపల భావన చేస్తుంటాడు. ఆ సత్యమునందు ప్రతిష్ఠితమై ఉంటాడు. ఇలా ఉన్నవాడెవరో ఆయన తేజస్వరూపుడు. ఇప్పుడు ఆయన తేజస్వరూపుడై ఉన్నాడు, మనకేమిటి ఉపయోగం దానివల్ల అంటే, తేజస్వరూపుడైనటువంటి గురువు తన శిష్యులకి చేసేటటువంటి ఉపకారం ఒకటి ఉంటుంది. అందుకని అలా కూర్చోబెట్టి ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు గురువు యొక్క స్వరూపాన్ని అలా ఇంట్లో పెడతారో తెలుసా అండి? ఆ శ్రీ గురు శకారముతో ఉన్నాడు, తేజోరూపుడై ఉన్నాడు, పైకి అలా కనపడుతున్నాడు. 6 భుజాలతోటి ఏదో 4 కుక్కల్ని వెంటేసుకుని, వెనకాల ఆవుని పెట్టుకుని, జటాజూటం కట్టుకుని, అందులోంచి తొంగి చూస్తున్న పావును దాన్ని పెట్టుకుని, శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని, త్రిశూలం పట్టుకుని, కమండలం పట్టుకుని ఉన్నాడు. మళ్ళీ అలాగే ఉండడానికి ఒక రహస్యం ఉంది, అది తర్వాత చెప్తాను మీకు. దత్తాత్రేయుల వారు అయితే అలాగే ఉంటారు, మిగిలిన స్వరూపాలు మళ్ళీ ఇంకో రకంగా ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు ఇలా కూర్చున్నటువంటి వాడు తేజస్వరూపుడై ఉన్నాడు అనుకోండి, మీకేమిటి కలిసి వస్తుంది దానివల్ల అని నేను అడిగాను అనుకోండి. తేజస్వరూపుడైనటువంటి వాడు మీకు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉన్నది. ఏమిటి చేస్తాడు అంటే, మీలో ఉండేటటువంటి కల్మషాన్ని కడిగేస్తాడు ఆయన. మీలో ఉండేటటువంటి దుఃఖాన్ని తీసేస్తాడు, మీకు జ్ఞానాన్ని ప్రసరింప చేస్తాడు. అది ఎలా చేస్తాడు అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన ఎంత క్షమాబుద్ధితో ఉంటాడో. తన గురువు అనేటటువంటి వాడికి ఔదార్యం ఉండాలండి. గురువు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ భగవత్తత్వాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపిగా నిలబడిపోయాడు. ఈ కిందనున్న వాళ్ళందరూ ఎవరండి? పరమ అజ్ఞానంతో సంసార లంపటమునందున్నవారు. అటువంటి వాడు ఇటువంటి వాళ్ళని చూసి ఏమనాలి? ఇచ్చి ఏంట్రా వీళ్ళ అజ్ఞానంతో ఎప్పుడు ఈ సంసారంతో కొట్టుమిట్టాడుతుంటారు, దిక్కుమాల శరీరాలు పట్టుకుని నేనంటారు అనాలి. అలా అస్తమానం గురువు విసుక్కున్నాడు అనుకోండి, ఇంక అసలు శిష్యులు గురువు దగ్గరికి ఎలా చేరుతారు నాకు చెప్పండి. గురువు ఔదార్యం అంటే ఏమిటో తెలుసా అండి? గురువు కిందకి దిగడము చేత ఔదార్యము. గురువు తన స్థితి వేరు. శిష్యులు అడిగేటటువంటి ప్రశ్నలకి అసహ్యం వేయాలి గురువు గారికి, కానీ అసహ్యించుకోడు. అసహ్యించుకోకుండా తను జవాబు చెప్తాడు. జవాబు చెప్పేటప్పుడు గురువులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తుంది శాస్త్రం. కేవల తత్వ ప్రతిపాదనమే మీరు చేశారనుకోండి, ఆ తత్వ ప్రతిపాదనము సభయందు అందరూ అందుకోలేరు. ఇందుచేత తత్వము చాలా కష్టం, అది అందుకోలేరు. కాబట్టి గురువుకున్న గొప్పతనం, గురువు కిందకి దిగడంలో ఉన్న గొప్పతనం. వ్యాసుడు చేతకాక కథలు చెప్పలేదు, లేకపోతే శుకుడు చేతకాక భాగవతంలో కథలు చెప్పలేదు, లేకపోతే శంకర భగవత్పాదులంతటి వారు చేతకాక ఉపమానాలు చెప్పలేదు, రామకృష్ణ పరమహంస చేతకాక చిన్న కథలు చెప్పలేదు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? మందుని మందుగా వేస్తే పుచ్చుకోవడానికి ఇష్టపడడు. అందుకని దాంట్లో కొంచెం తీపితనం కలిపారనుకోండి, వాడు పుచ్చుకోవడానికి బాగుందని పుచ్చుకుంటాడు, దగ్గు తగ్గుతుంది. అందుకని ఇచ్చేటటువంటి గురువు చిన్న కథ చెప్పి కథ ముందు పట్టుకుంటుంది మనస్సుని. ఈ తర్వాత అందులో ఉన్నటువంటి మహత్తరమైన విషయాన్ని చెప్పారనుకోండి, మీ మనస్సు తత్వాన్ని పట్టుకుని ఉండడం కష్టం, కథని తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే దాని మనస్సు స్థాయి అంతే.
ముందు కథని పట్టుకుని తర్వాత తత్వ పరిశీలనం చేయడం మొదలెట్టింది అనుకోండి, చాలా బాగా అంటుకుంటుంది. అలా కాలేదనుకోండి, మీకు ఆ తత్వం పట్టుకున్నట్టు పట్టుకుని జారిపోతుంది. అది మీకు అనుభవంలోకి రాదు, లోపల నిలబడదు. అది చాలా కష్టమైపోయి నిలబడడంలో చాలా ఖేదాన్ని పొందేస్తుంది. అందుకు ఏం చేస్తారు, కథతో కలుపుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఉదాహరణ అనేటప్పటికీ జ్ఞాపకానికి వచ్చేవారు ఎవరంటే మహానుభావుడు రమణ మహర్షి. వారిని వీరిని ఎందుకు తీసుకోవాలి, వారికన్నా గొప్ప గురు స్వరూపమే ఉంటుందండి ఇంకా. అందుకని నేను రమణ మహర్షిని ఉదాహరణగా తీసుకుంటాను. ఒకసారి భగవాన్ రమణులు కూర్చుని ఉన్నారు హాల్లో. వారికి వారి శరీరమునకు, వారికి అన్న మాట వాడడం సాహసం, వారి శరీరమునకు ఒక రుగ్మత వచ్చింది వృద్ధాప్యంలో. ఏమిటా రుగ్మత అంటే, వారు కాళ్ళు కానీ కొంతసేపు మడత వేసి కూర్చుంటే ఆ తర్వాత వారు కొన్ని గంటల పాటు వారి శరీరం బాధ పెట్టేది. ఎందుకనంటే దాన్ని చాపలేరు వారు, అవి చాలా నొప్పులు చేసేస్తాయి. ఆ కాళ్ళన్నీ పట్టాలి. అందుకని అలా పడితే తప్ప మళ్ళీ ఆ కాళ్ళు నొప్పులు తీరవు. అందుకని వారు కాళ్ళు చాపు కూర్చునేవారు. మీరు ఇప్పటికీ చూడండి, మెడిటేషన్ అంటే ధ్యానము చేసేటటువంటి వాడు ఒక ఆసనం వేసుకుని కూర్చుంటాడు. రమణ మహర్షి ఆశ్రమంలో అరుణాచలంలో మెడిటేషన్ హాల్లో సోఫాలో కాళ్ళు చాపుకి కూర్చున్న రమణ మహర్షి ఫోటో ఉంటుంది. మెడిటేషన్ చేశామంటారు. అసలు అలా ఆయన ఎలా కూర్చుంటే అది మెడిటేషన్ హాల్ అయిందని అడగలిగిన వాడు ఎవడున్నాడో వాడికి మెడిటేషన్ స్టార్ట్ అయినట్టు. ఎందువల్ల మరి కాళ్ళు జాపు కూర్చోవడం ఏమిటండి అంటే, ఆయన ఒకసారి అలా కాళ్ళు జాపు కూర్చునుంటే ఎక్కడి నుంచో ఒక ఫారినర్ ఒక ఆవిడ వచ్చింది, ఒక విదేశస్తురాలు. ఆవిడ ఏదో కొంచెం బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుని వచ్చింది. ఆవిడికి కాళ్ళు రెండు దగ్గర పెట్టుకుని పద్మాసనమో లేకపోతే బాసుం పెట్టేలాగో వేసుకు కూర్చోవడం ఆవిడికి తెలియదు. పాపం తెలియక ఆవిడ కాళ్ళు రమణ మహర్షి వైపుకి చాపి కూర్చుంటే ఆశ్రమంలో ఉండేటటువంటి అంత్యవాసులు కొంతమంది ఉన్నారు. ఆయన చూసి, అయ్యో అలా భగవాన్ వైపు కాళ్ళు చాపేమిటమ్మా, అలా కాళ్ళు చాపకూడదు, భగవాన్ వైపు కాళ్ళు ముడుచుకో అన్నారు. అంటే ఆవిడికి చేత కాదు పాపం. అలాగే ఆవిడ వేసుకున్న దుస్తుల రీత్యా కూడా కాళ్ళు ముడుచుకోవడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆవిడేదో క్లేశపడి కాళ్ళు ముడుచుకుంటుంటే రమణ మహర్షి అన్నారు, అయ్యో వారిని ఎందుకు అలా ఇబ్బంది పెడతారు, ఇప్పుడు ఏమైంది నా వైపు కాళ్ళు చాపితే, వారిని అలా చాపుకోనివ్వండి అన్నారు. వాళ్ళు వినలేదు ఆశ్రమంలో. వాళ్ళు కీలిరిగి వాత పెట్టడం అంటే గురువుకు ఉండేటటువంటి లక్షణం. అందుకే గురువు పెట్టిన వాత అంత తొందరగా మాసిపోదు, మనసుకు అంటుకుని ఉంటుంది బాగా. అలా పెట్టి తీరాలండి. గురువు అలా నేను మాట్లాడితే ఇబ్బంది వస్తుందేమో అని భయపడకూడదు. అవతల వారిని ఉద్ధరించడం ప్రయోజనంగా పెట్టుకుని మాట్లాడాలి గురువు, లేకపోతే తన గురుత్వం నుంచి జారిపోయినట్టు గురువు. కాబట్టి ఆ స్థాయికి ఆవిడ మాట్లాడారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు రమణ మహర్షి కాళ్ళు చాపు కూర్చుని ఉంటే ఆయనకి తెలుసు రమణ మహర్షి కాళ్ళు ముడుచు కూర్చోలేరని. ఈ అంతేవాసిని నన్ను ఎవరైతే విదేశస్తురాల్ని కాళ్ళు ముడుచుకోమన్నాడో ఆయన మళ్ళీ లోపలికి వస్తున్నాడు. వస్తుంటే ఆయన వంక చూసి రమణ మహర్షి అన్నారు, ఏమాయ్ నిన్న నావిండి కాళ్ళు ముడుచుకోమన్నావు కదా, కాళ్ళు చాపకూడదమ్మా భగవాన్ వైపు, కాళ్ళు చాపకూడదు అన్నావు కదా, మరి నేను ఇప్పుడు కాళ్ళు వాళ్ళ వైపు చాపి కూర్చుంటున్నాను కదా, ఇది కూడా తప్పే కదా, నేను ముడుచుకోవాలి కదా, అందుకని నేను ముడుచుకుంటాను అని ఆయన ముడుచుకున్నారు. ముడుచుకున్నందుకు పర్యవసానం ఏమిటి, కాళ్ళు విపరీతమైన పోట్లు వచ్చేసి కాళ్ళు ఇలా ఒత్తుకుంటూనే ఉన్నారు ఆయన. దీనికి ఎవరు కారకుడు? ఇప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో అనవసరంగా అన్నా, నేనేమో కాళ్ళు ముడుచుకున్నారు, కాళ్ళు ముడుచుకోవడం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఈయనేమో కాళ్ళు పట్టుకుంటున్నారు అని ఆయన అన్నారు. ఏమిటో ఎన్ని మాటలు విన్నా అదే అజ్ఞానం. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. ఆ అజ్ఞానానికి హద్దుండదు అసలు. రమణాశ్రమానికి ఎడతారు, అరుణాచలం వెడతారు, రామకృష్ణ పరమహంస ఆశ్రమాలకు ఎడతారు, పుస్తకాలు చదువుతారు, ధ్యానాలు చేశామంటారు, పూజలు చేశామంటారు. అసలు వారు చెప్పిన సందేశంలో ఆచరణ ఆవగింజలో 60 ఉంటుండదు. మీరు చూడండి ఎందుకది, ఇంకా ఈ మూఢభక్తి అంతే. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ఆయన లోపలికి వచ్చి అయ్యో భగవన్ నా వల్ల పొరపాటు అయిందన్నారు. అంటే రమణ మహర్షి అన్నారు, ఒక నవ్వు నవ్వి, ఇది శ్రీకారంలో షా అంటే గురువు ముందు ఆయన అన్నారు, ఏమయ్యా నిన్న నావిడ నా వైపు కాళ్ళు చాపితే భగవాన్ వైపు కాళ్ళు చాపకు అని నువ్వు అన్నావు కదా, అంటే నీ ఉద్దేశంలో రమణులు అనబడేటటువంటి వారు కేవలం ఈ ఉపాధితో ఇక్కడ ఒక్క చోట కూర్చునున్నవాడు రమణుడని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీ దృష్టిలో రమణులు ఎవరు? ఈ ఉపాధితో ఇక్కడ కూర్చున్నవాడు.
అది నేనైతే నేను గురువునేమిటి, నేను సర్వవ్యాపిని ఆత్మ చైతన్యాన్ని, నేను శరీరం కాదని తలగొట్టుకు చెప్తున్నా. నీకేమర్థమైంది ఈ ఆశ్రమంలో తిరిగి? నీకు అర్థం కాలేదు, అందుకని ఆయన వైపు కాళ్ళెట్టక ఆయన వైపు కాళ్ళెట్టకంటున్నావు. నా వైపు కాళ్ళెట్టకుండా ఎవరు ఎటువైపు పెట్టగలరో చూపించి, నేను ఎటులేను. స్వామి అంతటా ఉన్నాడు. ఎంత మాట అండి, ఎంత గొప్ప మాట అండి అది అని వారు వెంటనే ఒక పెద్ద నవ్వు నవ్వేసి, ఇది ఔదార్యం అంటే. అయ్యయ్యో, ఇంత తిరిగినా వీడికి అర్థం కాలేదురా నాతో అని అన్నారు. వెనకటికి ఒక మహానుభావుడు ఉండేవాళ్ళు ఏవయ్యా, ఆయన కోసమని చెప్పి కైలాసం నుంచి తెల్లటి ఏనుగు పంపించారు. ఆయనేమో తెల్ల ఏనుగు ఎక్కి కైలాసం వెళ్ళిపోతున్నాడు. ఆ పక్కనే చేరరాజు గారు ఒక రాజుగారు ఉన్నారు. ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోదామని ఆయన దగ్గర ఉన్న గుర్రం యొక్క చెవులో పంచాక్షరి మంత్రాన్ని ఊదేటప్పటికి గుర్రం కైలాసం వైపు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే గభాల గుర్రం ఎక్కి ఆయన కైలాసం వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసినటువంటి అవయార్ అనేటటువంటి ఒక ముసలావిడ గణపతి పూజ చేస్తోంది. ఆవిడంది, అమ్మో అమ్మో వాళ్ళిద్దరూ కైలాసానికి వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతాను, ఏదో గుర్రం ఎక్కేస్తానంది. అంటే గణపతి అన్నారు, అక్కర్లేదు తొందరపడక, నువ్వు పూజ చేయి, నేను తీసుకెళ్తానన్నారు. ఆవిడ గణపతి పూజ చేస్తే గణపతి అన్నారు, ఒకసారి కళ్ళు మూసుకో అన్నారు. ఆవిడ కళ్ళు మూసుకుంది. తెరువు అన్నారు, తెరిచింది. తెరిచేటప్పటికి ఆవిడ కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కాళ్ళ దగ్గర ఉంది. ఇంకా రాలేదు చేరరాజు గారును వాళ్ళును. చూసి ఆ వచ్చిన వాళ్ళు తెల్లవారు, మాకన్నా ముందు ఎప్పుడు వచ్చేసావు అవ్వా నువ్వు అన్నారు. ఆ అవ్వకో లక్షణం ఉంది, ఆవిడకి కాళ్ళు పట్టేసి ఉంటాయి ఎప్పుడు. అందుకని ఆవిడ కాళ్ళు జాపకుండా కూర్చోలేరు. ఆవిడ కైలాసానికి వెళ్ళి పరమశివుడి వైపుకి కాళ్ళు జాపు కూర్చుంటే పార్వతీదేవి చూసి కొంచెం బాధపడి, అదేమిటండి బాబు, ఈవిడే వచ్చిన దగ్గర నుంచి మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది, కాళ్ళు ముడుచుకోమని చెప్తానంది. అంటే గభాలన శంకరుడు అన్నాడు, అలాంటి పనులు చేయకు పార్వతి, లేని పనులు ఉపద్రవం, ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమనకు సుమా, చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నాకు ఆవిడ్ని ముడుచుకోమంటే అన్నాడు. అంటే ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమంటే మీకు ఇబ్బంది ఏమిటండి, చూడ్డానికి ఎంత సహ్యంగా ఉందో, కైలాసంలో ఎవరు ఇంతమంది ఇలా కూర్చోలేదు, మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది ఈవిడ అని. అబ్బబ్బా, ఆవిడ ముందు చెప్పకూడదు, నువ్వు మాత్రం ఏమనకన్నాడు ఆయన. ఊరుకుంది అప్పటికి. కానీ మనసు పరితపించిపోతుంది. ఏమిటి, మా ఆయన జగద్గురువు, ఆయన వైపు కాళ్ళు జాపు కూర్చుంటే ముసిలేవిడ అని కాసేపు ఆగలా చెలికెత్తే వెళ్ళిపోతుంది. ఆవిడ్ని పిలిచి, నన్ను చెప్పొద్దు అంటున్నారు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముడుచుకోమని చెప్పింది. అంటే చెలికెత్త అలాగే చేస్తానమ్మా, నా పూల సజ్జ అక్కడ పెట్టి ఆ ముసలావిడి దగ్గరికి వెళ్ళి చెవులో, ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా, కాళ్ళు జాపారు ఏమిటమ్మా, అలా కాళ్ళు జాపకూడదు, కాళ్ళు ముడుచు కూర్చోండి, లేకపోతే కాళ్ళు ఇంకో వైపుకు పెట్టండి అంది. అంటే నేను ముడుచుకోలేనమ్మా, కాళ్ళు నొప్పులంది ఆవిడ. కైలాసం వెళ్ళినా కాళ్ళు నొప్పులు వదలలేదు, వదలకపోతే కాళ్ళు ముడుచుకోలేను, అందుకని చెప్పి నేను శంకరుడి వైపుకు కాకుండా ఎటువైపు పెట్టను ఉంది. అంటే ఆవిడంది ఆ పరిచారిక, శంకరుడి వైపుకి ఎందుకు పోనీ ఇంకో వైపు పెట్టండి అంది. అంటే ఆవిడంది, శంకరుడు లేని వైపు నువ్వే పెట్టు కాళ్ళు అంది. అంటే ఇప్పుడు ఈ పరిచారిక ఏం చేసిందంటే, అబ్బో అది నేనే చెయ్యాలా అని కాళ్ళు అట్టుకుని ఇటు తిప్పింది. ఇటు కూర్చున్న శంకరుడు తిరిగిపోయింది ధాన్మల సింహాసనం. తిరిగిపోతే ఈవిడ చూసుకోలేదు, మళ్ళీ ఇలా చూసింది, శంకరుడి వైపే ఉన్నాయి కాళ్ళు. అబ్బో ఎడి పొరపాటు తిప్పానేమో అనుకుని మళ్ళీ అవ్వ కాళ్ళు అట్టుకుని అడు తిప్పింది. శంకరుడి సింహాసనం ధర్మని తిరిగిపోయింది. ఇప్పుడు శంకరుడు అన్నాడు, చూసావా పార్వతి, చెప్పానా, ఆవిడ్ని జరుపుతున్నారు, నా సింహాసనం జరిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ్ని ఎంతసేపు తిప్పుతారో నేను అంతసేపు తిరగాలి. ఎందుకో తెలుసా, ఆవిడకో విషయం తెలుసు, శంకరుడు అంతటా ఉన్నాడు అని. మీకు కైలాసంలోనే ఉన్నా నేను అంతటా ఉన్నాను అని తెలియడం లేదు. అందుకని ఆవిడ ఎటు తిరిగితే నేను అటు తిరుగుతున్నాను. ఆవిడ భక్తికి నేను లొంగిపోయాను, ఆవిడ జ్ఞానానికి నేను ప్రకాశించాను అన్నాడయ్యా శంకరుడు. ఇది తెలుసుకోపోతే ఎలా అన్నారు. ఏమి క్షమాగుణం చూడండి, నిజంగా ఏమి ఔదార్యం చూడండి. ఇప్పుడు ఎక్కడున్నాడు పరమాత్మ, అంతటా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు రమణులు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది రమణ మహర్షి వింటున్నారు. సాయిబాబా ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు. నీ చెప్పింది వింటున్నారు. అంతేగాని అరుణాచలం వెడితేనే రమణ మహర్షిని చూసి వచ్చానండి, ఇక్కడ రమణ మహర్షి లేరండి అంటే నువ్వు ఎన్ని మాటలైనా నిరుపయోగం ఏది. ఇంకా నీకు అరుణాచలం అన్న అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నించున్న నీ ఒళ్ళు వేడెక్కదనమాట, నీ మనస్సు కరగదనమాట, నీకు జ్ఞానం ప్రసరణ కావట్లేదనమాట. కాబట్టి శ్రీ గురు అండంలో ష అన్న అక్షరం దేన్ని ప్రతిపాదిస్తుంది? యువతల వారిలో ఉన్నటువంటి కల్మషములను అడగగలిగినటువంటి స్థితి గురువు ఎందుంటుంది. తన ఆశ్రమంలో తనతో పాటు ఉన్న వారిలో ఉన్నటువంటి కల్మషాన్ని కడగగలిగారాయన. అందుకని తేజకారకుడై శకారము చేత అవతల వారిలో ఉన్న కల్మషములను తన మాటలతో చిన్ని కథల రూపంలో చెప్పి
ఆయా సందర్భములలో ఏర్పడినటువంటి అజ్ఞానమును తొలగతోయగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో ఆయన గురువు. అందుకని పక్కన శ్రీకారములో షకారము చేరినది. అలా చిన్న కథతో చెప్పలేకపోయాడు అనుకోండి, తత్వం ఎలా అర్థం అవుతుంది? ఎన్ని మాటలు మళ్ళీ రమణ మహర్షి ఇదే తత్వం చెప్పిన ఆయన పైకి ఎదగలేడు. అవ్వయ్యార్ కథ చెప్తే వెంటనే ఆయన మనస్సులోకి ద్యోతకమైంది. నిజమే, రమణులు ఇక్కడ ఉండడం ఏమిటి? రమణులు అంతటా ఉన్నారు. ఆయన వైపుకు పెట్టకుండా కాళ్ళు ఎటువైపుకు పెట్టగలం? మీరు నిజంగా భగవంతుడనేవాడు నా పూజా మందిరంలో ఉన్నాడు, నా గుళ్ళో ఉన్నాడు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఎంత పాపమైనా చెయ్యగలరు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను అబద్ధం చెప్పానేమో మీరు చెప్పండి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మా పూజా మందిరంలో ఉన్నాడు. కాబట్టి పూజా మందిరం తలుపులు వేసేసాను అనుకోండి, జాగ్రత్తగా గడియెట్టేశాను అనుకోండి, బయట నేను ఏం చేస్తే ఎవడు చూడొచ్చాడు? ఎవడు చూడలేడు. నేను ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు నేను చేస్తున్న పనులు అన్నాను అనుకోండి, చీకటిగా ఆయనే ఉన్నాడు, వెలుతురుగా ఆయనే ఉన్నాడు, సూర్యుడుగా ఆయనే ఉన్నాడు, చంద్రుడుగా ఆయనే ఉన్నాడు, భూరంభంచనలో నిలోంబర మహార్నాదో హిమాంశుపుమాన్ అని నేను ఇక్కడ నమ్మాను అనుకోండి. ఇప్పుడు నేను పాపం ఎలా చేస్తాను? ఒకటి, పాపము చేసేటప్పుడు నేను ఒకటి అంగీకరించాలి, ఈశ్వర నేను పాపం చేస్తున్నాను, ఇది నాది తప్పే. నువ్వు చూస్తూ ఉండగా నేను ఈ పాపకర్మ చేస్తున్నాను అంటే నేను ఎంత లంపటత్వమునకు గురైపోయానో చూడు. అంటే ఇంకా నన్ను నేను ఉద్ధరించుకోగలిగిన స్థితి లేదు, నువ్వు చూస్తున్నా చేసేస్తున్నానంటే. కాబట్టి ఇప్పుడు ఎవరు ఉద్ధరించాలి? నన్ను నువ్వే ఉద్ధరించాలి. ఈ పాపము నుంచి నన్ను పైకెత్తు. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు శరణాగతిలోకి వెళ్ళిపోయారు. పూజా మందిరంలో ఉండదండి, ఇక్కడ ఉంటుంది పూజ అన్నది. ప్రతి పాపము చేసేటప్పుడు పూజ నడుస్తుంది, శరణాగతి. ఎప్పుడు మీకు తత్వం తెలిస్తే, ఒక్క అవయార్ కథ మీరు రమణ మహర్షి దగ్గర వింటే మీరు శరణాగతి వైపుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎంతమందిని ఉద్ధరించారు ఒక్కరికి ఆ కథ చెప్పి? ఎన్ని తరాలనైనా రమణ మహర్షి ఉద్ధరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? శ్రీ గురువు అయ్యారు. పక్కన షకారము చేరినది. ఇది గురువు అంటే. లేకపోతే గురువు ఎలా అవుతాడండి? మీకు నేను ఇలాంటిదే ఒక ఉదాహరణ చూపిస్తాను. పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవారు, ఆయన పేరు నామదేవుడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఆ నామదేవుడు పాండురంగడు ఆయన చక్కెర పొంగల్ నైవేద్యం పెడితే తినేవాడు. ఆయనకు ఒక అహంకారం ఉండేది, గుళ్ళోకి వెళ్ళి నేను పాండురంగడికి నైవేద్యం పెడితే చక్కెర పొంగల్ తింటారని. కాబట్టి ఆయన గోరా కుంభారం అనబడేటటువంటి ఒక కుమ్మరివాడి ఇంటికి వెళ్ళారు జ్ఞానదేవులతో కలిసి. జ్ఞానదేవులు ఆయనకి జ్ఞానం కలిగించాలని తీసుకెళ్లారు. ఆ గోరా కుంభారికి ఒక శక్తి ఉంది, కుండలు కాలుస్తాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నటువంటి పరికరంతో అవతల వాళ్ళ తల మీద కొట్టి పచ్చికుండా కాలినకుండా చెప్పేవాడు. అంటే బాగా జ్ఞానం ఉన్నవాడా లేనివాడా? అన్నం తింటుంటే వరసలో అందరి తల మీద కొట్టి ఇది కాలినకుండా, ఇది పచ్చికుండా అంటుండేవాడు. అందరి తల మీద కొడుతూ నామదేవుల దగ్గరికి వచ్చాడు. నామదేవుల తల మీద కొట్టబోతుంటే ఆయన అన్నాడు, రోజు పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను, నా తల మీద కూడా కొట్టడమే అన్నాడు. జ్ఞానదేవులు అన్నారు, పోన్లే పంక్తిలో బలవక్షం ఎందుకో కొట్టని అన్నారు. అంటే తల మీద కొట్టి ఆయన అన్నాడు, అబ్బే ఇది పచ్చికుండా అన్నాడు. ఆయన తెల్లబోయాడు, పాండురంగడికి చక్కెర పొంగల్ పెడతాను, నేను పచ్చికుండా అని ఈయన్ని కాదు అడగడం, పాండురంగడిని అడుగుతానని పరిగెత్తాడు గుడికి. పరిగెత్తి, స్వామి నాది పచ్చికుండా, నాకు భగవంతుడి గురించి తెలియదా, నేను పెడితే చక్కెర పొంగల్ తింటావు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమనుకోక కానీ నామదేవాన్ని ఇది పచ్చికొండ. అదేమిటండి నేను పచ్చికొండ ఏమిటన్నాడు. నీకు పాండురంగడు అంటే ఎవరో తెలుసా? గుళ్ళో ఉన్న విగ్రహం ఒకటే పాండురంగడు, నీకు ఇంకెక్కడా పాండురంగడు తెలియడు. అసలు పాండురంగడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలంటే ఈ ఊరి చివర ఓ పాడుపడిపోయిన శివాలయం ఉంది. శివాలయంలో ఒక ఆయన పడుకుని ఉన్నాడు, విశోభాకేచరుడు అని. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు నీకు భగవంతుడంటే అన్నాడు. గబగబా నామదేవుడు పరిగెత్తుకుంటూ గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్లి గుడి శిథిలం అయిపోయింది. ఇలా తొంగి చూశాడు. ఒక ఆయన పడుకుని శివలింగం మీద కాలెట్టుకుని కాలు మీద కాలెట్టుకు పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే లోపలికి వెళ్ళి, ఈ ధూర్తుడా నాకు జ్ఞానం చెప్పేదని వెళ్ళబోతున్నాడు. ఆయన చూసి, ఎవరయా వచ్చింది అన్నాడు. లోపలికి వెళ్ళి, బుద్ధి గడ్డి దీని వచ్చాను లేవయా, నీ వల్ల జ్ఞానం నేర్చుకోమన్నాడు పాండురంగడు. శివలింగం మీద కాళ్ళెట్టావు, నువ్వు నాకు చెప్తావా అన్నాడు. పోన్లేవయా ఏదో తప్పైపోయింది, శివలింగం మీద కాళ్ళెట్టాను, పెద్దవాణ్ణి తెలియక పెట్టాను, తీసి శివలింగం లేని చోట నువ్వు పెట్టు కాలు అన్నాడు. ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తిప్పి పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. ఇంకో చోట పెట్టాడు, అక్కడ శివలింగం పుట్టింది. కాళ్ళు ఎటు తిప్పితే అక్కడ శివలింగాలు పుట్టాయి. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇది ఎక్కడ ప్రారంభం అయ్యా, నీ కాళ్ళు ఎక్కడికి తిప్పి అక్కడ శివలింగాలు పుడుతున్నాయి అన్నాడు. అసలు శివుడు కానుదోటి నాకు చూపించన్నాడు. అన్ని శివుడే, ఇంకెక్కడ పెట్టను కాళ్ళు, పెడితే శివుడి మీదే పెట్టాలి, ఇంకోటి లేదన్నాడు. ఇది జ్ఞానం. అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం.
ఈ జ్ఞానాన్ని చెప్పి అవతల వారిలో ఉన్నటువంటి కల్మష బుద్ధిని కడగాలి. అసలు అందుకేనండి పూర్వం మహాత్ములంటే మహాత్ములే. మహాత్మా గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, ఏమండి నేను స్వాతంత్రోద్యమంలో పాల్గొందాం అనుకుంటున్నాను, మీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాను అన్నారు. గాంధీ గారు చెరకా ఉడుకుతున్నారు. ఉడుకుతా ఆయన అన్నారు, ఓహో మీరు దేశ సేవ చేద్దాం అనుకుంటున్నారు, అయితే నేను చెప్పిన పని మీరు చేస్తారా? తప్పకుండా చేస్తానండి అన్నారు. ఒక 6 నెలల పాటు కుష్ఠురోగుల యొక్క మరుగుదొడ్లలో వారు విసర్జించినటువంటి మలాన్ని బుట్టలో ఎత్తి బయట పోస్తుండండి అన్నారు. తప్పకుండా అని రాజేంద్ర ప్రసాద్ గారు 6 నెలలు సబర్మతి ఆశ్రమంలో కుష్ఠురోగుల యొక్క విసర్జించినటువంటి మలాన్ని తట్టలో ఎత్తి బయట పోస్తుండేవారు. గాంధీ గారికి ఆయన మీద విశ్వాసం ఏర్పడింది. ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ గారు. మహాత్ములంటే మహాత్ములే వాళ్ళు. వాళ్ళు అలా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగేవారు వాళ్ళు. కాబట్టి ఇలా అవతల వారిలో కల్మషాన్ని కడగగలిగిన వాడెవరో వాడు శ్రీకారములో షకారం ఉన్నవాడు. రెండవదేది ఉండాలి, రకారం ఉండాలి. రకారం ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అవతల ఉన్నటువంటి వారిలో కల్మషాన్ని కడిగేసేయడానికి యువతల ఉండేటటువంటి గురువులో తేజస్సు ఉంటే సరిపోతుంది. కానీ యువతల ఉండేటటువంటి గురువులో సత్వగుణ ప్రధానుడై ఉండాలి. అంటే చాలా మంచితనంతో చాలా సత్వబుద్ధితో ఉండి అవతల వాడికి అహంకారం వస్తే తనకి అహంకారం వచ్చేసింది అనుకోండి, అవతలవాడు దారి తప్పిపోయాడు, దారి తప్పిపోయి విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నాడు, యువతలవాడు కూడా దారి తప్పిపోయాడు అనుకోండి, ఇంకా గురువులు కొట్టుకుంటే అంతకన్నా అసహ్యం ఉంటుందండి ప్రపంచంలో. గురువు అనిపించుకోవాలనుకున్నవాడు తెగబడి దెబ్బలాడకూడదు, మౌనం వహించి తన మీద తిరగబడిన వాడికి జ్ఞానం కలగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి వాడు గురువు అంటే. కాబట్టి ఎంత గమ్మత్తైన పని చేశారో చూడండి. మీకు ఆ రకారం ఎలా వస్తుందో మీకు చూపిస్తాను శ్రీకారంలో. ఒకానొకప్పుడు, ఇది కూడా నా సొంతం కాదు, ఒకసారి రమణ మహర్షి చెప్పిందే నాకు ఇవాళ జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను. ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నేను చిరంజీవిని, నేనే ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాను, వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్లే, నేనే అందరికన్నా పెద్దవాణ్ణి, నా అంత గొప్పవాడు ఎవరుంటాడు అని అడిగాడు. అడిగితే శ్రీమన్నారాయణుడు వెంటనే గమనించాడు, ఓహో చతుర్ముఖ బ్రహ్మగారికి 4 తలకాయల వాడికి చిన్న అహంకారం వచ్చింది ఇవాళ, కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం తీసేయాలి. నోరుమొయ్, ఎక్కడి నుంచి వచ్చాననుకున్నావు ఏంటి, అంది గొప్ప కబుర్లు చెప్తున్నావు, నా నాభికమలంలోంచి పుట్టావు నువ్వంటే, ఏది నీ నాభికమలం చూపించు, ఎవడ చూడొచ్చాడు, నేను నీకు పుట్టినప్పుడు ఎవరన్నా చూశాడా అని ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఇంకంతకన్నా అసహ్యం ఉంటుందా? సత్వగుణం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శ్రీమన్నారాయణుడు అన్నారు, ఓహో నీకన్నా గొప్పవాడు, నువ్వే సృష్టించిన వాడివి, వేరొకడు లేడనుకుంటున్నావా? శభాష్, చాలా గొప్ప విషయం, మన ఇద్దరం అలా వ్యాహ్యాలకి వెళ్ళొద్దాం, నీవంతటి మహాపురుషుడితో కలిసి నడిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా, దా మన ఇద్దరం కలిసి నడుద్దాం అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు కలిసి అలా నడుస్తున్నారు. అక్కడ ఒక మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన పక్కన చూస్తే ఆయనవే కొన్ని వెంట్రుకలు రాలిపోయి ఓ పోగుంది. ఆయన్ని చూసి అడిగారు, ఏమిటంటే అలా కూర్చుని ఉన్నారు, ఏమిటా వెంట్రుకలు పొప్పేమిటి మీ పక్కన అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, నన్ను రోమశ మహర్షి అంటారు. ఈ యుగాలు కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ సంవత్సరాలన్నీ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక కనురెప్ప పాటు లేదా ఒక రోజు, ఇలా కొన్ని కల్పాలు అయిపోతే ఒక్కొక్క బ్రహ్మగారి ఆయుర్దాయం అయిపోతుంటుంది. ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు పడిపోతే నా శరీరంలోంచి ఒక వెంట్రుక పడిపోతూ ఉంటుంది. ఈ పడిపోయిన వెంట్రుకలు ఎన్నున్నాయో ఇప్పటికంతమంది బ్రహ్మలు పడిపోయారు. అది గుర్తన్నాడు. బ్రహ్మగారు చూసి తెల్లబోయి, అంటే ఈ వెంట్రుకలకు పెంతుందో అంతమంది నాకన్నా ముందు బ్రహ్మలు పడిపోయారా? వీటన్నింటికీ సాక్షిగా ఈయన ఉన్నారా? ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయా ఈయన ఒంటి మీద? అంటే ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో, ఇప్పుడు పడిపోయే వెంట్రుక నేననమాట అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం? నారాయణుడు చెప్పలేదు, రోమశ మహర్షి చెప్పారు. ఆయన వంక నారాయణుడు వంక చూసి కొంచెం ముఖం దించుకుని, ఏమిటో ఇందాక చాలా చిరంజీవిని అన్నాను, నేను సృష్టించానన్నాను, ఏమిటో ఈయన దగ్గరికి తీసుకొచ్చారు ఏమిటో, నా పదండి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అయ్యో తప్పకుండా పదండి, ఏమనలేదు నారాయణుడు. బాగా దిగాలి అహంకారం. ఇంకొంచెం ముందుకెళ్లారు. 8 వంకర్లతో ఉన్న ఓ మహర్షి కూర్చుని ఉన్నారు. అయ్యా మీరెవరండి ఇలా ఉన్నారన్నారు. నన్ను అష్టావక్రుడు అంటారు, నాకు 8 వంకర్లు ఉంటాయి శరీరంలో. నా వంకర్లన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా? రోమశ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు ఆ వెనకాతల కొంత దూరంలో.
ఒక్కొక్క బ్రహ్మ పడిపోతే ఆయన ఒంట్లోంచి ఒక్కొక్క వెంట్రుక పడిపోతుంది. అలాంటి రోమశ మహర్షి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయి ఒక రోమశ మహర్షి పడిపోతే నా ఒంట్లో ఉన్న ఒక వంకర పోతుంది. అలా 80 రోమశ మహర్షులు పోతే నా 8 వంకరలు పోతాయి. ఇప్పటికో వంకర పోలేదన్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు చూసి అమ్మ నాయనో నారాయణ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అన్నాడు ఆయన. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, నీ అన్న అంత సృష్టికర్తని, నా అంత గొప్పవాడు, నేనేదో ఇవన్నీ సృష్టించడం, నేను పెద్దవాణ్ణి, ఈ అహంకారం అంతా అణిగిపోయింది. ఇప్పుడు నేనెవరో నాకు తెలిసి వచ్చింది, నేను ఎంత అల్పున్నో తెలిసి వచ్చింది, ఎంత విర్రవీగానో తెలిసి వచ్చింది. ఎంత చక్కగా పాఠం చెప్పావా నోరు విప్పకుండా, రా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది రకారం అవుతుంది. ఇది రకారం అవడం అంటే ఏమిటో తెలుసా అండి? అవతల వారు వ్యగ్రతతో ప్రవర్తించినా తాను పరమ ప్రశాంత చిత్తుడై, సరే వారికి వ్యగ్రతతో ఉన్నప్పుడు వారి జోలి మనకెందుకు, వారి ఈశ్వరానుగ్రహంతో ఒకనాడు ప్రశాంతతతో మనం అటువంటి వ్యగ్రత కలిగిన వారము కామని వారికి తెలిస్తే అదే ఈశ్వరుడు చేసే ఉపకారము. అటువంటి బుద్ధి వారికి కల్పించు పరమేశ్వర అని ప్రార్థన చేసి తప్పుకున్నవాడెవడో వాడు పక్కన రకారమును గెలుచుకున్నవాడు. అలా కాకపోతే పడిపోతాడు, రకారం పోతుంది. కాబట్టి ఇప్పుడు శ్రీ సుబ్బారావు గారు చెప్పడం అంటే చెప్పేశారండి. శ్రీ గురు చరిత్ర చెప్పని ఒక అక్షరం వెనకాతల ఇన్ని విషయాలు నిక్షేపించాడు పెద్దలు. ష, ఆ ష వెనకాతల కల్మషం గడగాలి గురువు. రా, ఆ రకారము చేత అవతల వారిలో ఉన్నటువంటి అహంకారమును మన్నించి పసిపిల్లవాడ్రా అని పిల్లవాడు తన కాలితో తన్నినా పట్టించుకోని వేద పండితుళ్ళ కొడుకుని మన్నించినట్టు మన్నించి కొడుకుని ఉద్ధరించగలగాలి. ఉద్ధరించినట్టుగా లోకాన్ని ఎవరు ఉద్ధరించగలడో అటువంటి వాడు రకారము పక్కన చేరిన గురువు. ఇప్పుడు మూడవది ఉంటుంది ఇదో గమ్మత్తు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఈకారం కూడా చేరి పక్కన శ్రీకారం చేరాలంటే గురువుకి ఈ ఈకారము చేత తాను పరబ్రహ్మమును నమ్మి చేసినటువంటి సేవనము చేత తనకు కలిగినటువంటి సిద్ధులను కేవలము వాయుసపిష్టము అంటారంటే కాకి రెట్టేస్తుంది చొక్కా మీద వేస్తే, ఎంత బాగుందోనండి, తెల్లటి చొక్కా మీద భలే వేసింది, గుండ్రంగా మచ్చ, చాలా బాగుందని రెట్టట్టే పెట్టుకుంటాడు. ఎవడైనా వెళ్ళి నీళ్లతో కడిగేస్తాడు వెంటనే. అలా భగవంతుణ్ణి ఆరాధన చేయగా చేయగా, ధ్యానము చేయగా వారికి కొన్ని సిద్ధులు వస్తాయి. వారు మాట అన్నారనుకోండి, అది నిజమైపోతుంది. సత్యము వాడు పలకడం కాదు, వాడు పలికినది సత్యమైపోతూ ఉంటుంది. వాడి నోటి వెంట మాట వచ్చిందనుకోండి, వెంటనే నిజమవుతుంది. అందుకే వారు ఆశీర్వచనం దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, అవతల వారికి అల్పాయుర్దాయం ఉన్న దీర్ఘాయుర్దాయం అయిపోతుంది. ఎందుకంటే ఆయన తపశ్శక్తి అటువంటిది, ఆయనకున్న భక్తి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది అంటే వారికి సిద్ధులు వస్తాయి. వారు ఇక్కడే ఉంటారు కానీ ఆకాశగమనం చేయగలరు, ఆకాశంలో వెళ్ళిపోతారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ మండనమిశ్రుడు తద్దినం పెడుతున్నాడు తండ్రికి. తద్దినం పెడుతూ ఎవ్వరూ చూడకూడదని తలుపులు వేసేస్తే శంకర భగవత్పాదాచార్యుల వారు ఆకాశ మార్గంలో వచ్చేశారు. వచ్చేసి మండనమిశ్రుడు తద్దినం పెడుతున్నటువంటి గదిలోకి కిందకి దిగిపోయారు, పైన స్లాబ్ లోంచి. అలా ఎలా దిగిపోతారండి అంటే ఎవరు మూలాధార చక్రాన్ని గెలిచేశారో, కుండలినీ శక్తిలో షట్చక్ర భేదనంలో మూలాధారాన్ని గెలుస్తారో వాళ్ళని పంచభూతాల్లో పృథివీ ఆపలేదు. ఇంకా వాళ్ళు గోడలలోంచి కర్రల్లోంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోగలిగిన శక్తి మూలాధార భేదనం వల్ల వస్తుంది. కానీ అలాంటి ప్రయోగాలు కానీ ప్రయత్నాలు కానీ చేయకూడదు, గురువు పక్క నుండి చేయించాలి. ఏదో పొరపాటున నేను అన్నాను ఇవాళ సభలో. కాబట్టి అలా శంకర భగవత్పాదులు పైనుంచి కిందకి దిగగలిగారు. అది యోగ విద్య, అది అందరూ చెయ్యలేరు. మనం చెయ్యలేం కాబట్టి అసత్యంగా కనపడుతుంది. కానీ ఆ యోగ విద్య తెలుసున్న వాడు చెయ్యగలరు, అలా వెళ్ళగలరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి అష్టసిద్ధులు వస్తాయి. అనిమా, గరిమా, లఘిమా, మహిమ ఇలాంటివి. కానీ ఈ అష్టసిద్ధులు వచ్చాయనుకోండి, ఏదో ఒక సిద్ధి దగ్గర స్టకప్ అయ్యాడు అనుకోండి, ఏదో ఒక సిద్ధి, ఏదో సృష్టించగలడు, లేకపోతే ఏదో చేయగలడు. ఇది వచ్చింది కదా అని అవతల వాళ్ళకి ఉపకారాలు చెయ్యడం మొదలు పెట్టాడు అనుకోండి, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండడం, లేకపోతే ఎవరికో ఏదో ఇక్కడుండి అక్కడ ఉపకారాలు చేయడం, ఇలాంటివి ప్రారంభం చేశాడు అనుకోండి, తుదకు ఏమైపోతుందో తెలుసా అండి, తన శరీరమే అలాంటి ఇబ్బందుల వలనే పడగొట్టవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే తాను అల్లుకున్నటువంటి గూటిలో తాను చిక్కుకుపోతాడు. సిద్ధులు శాపమై కూర్చుంటాయి, సిద్ధులు ప్రదర్శన చేయరాదు. అందుకే ఎప్పుడు మహాత్ములైన వాళ్ళు సిద్ధుల జోలికి వెళ్లరు, అసలు బహిరంగ వేదికల మీద అసలు చేయరు ప్రదర్శనలు. కానీ అందుకే
ఒక గొప్ప మాట ఉందండి. సురేశ్వరాచార్యులు వారిని వార్తికం రాశారు శంకరభగవత్పాదుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి. వారు అన్నారు, సిద్ధులు ఎటువంటివో తెలుసా? దక్షిణామూర్తి స్తోత్రంలో ఆఖరి శ్లోకం ఒకటి ఉంది. దానికి వారు వార్తికం చేస్తూ ఒక మాట అన్నారు. ఒక భర్తకి ఒక భార్య మంచి చలికాలం, అయ్యా నాకు కాస్త ఉప్మా చేసి పెట్టవే, చాలా ఆకలిగా ఉంది అన్నాడు భర్త. ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్లి మూకుడు పెట్టి ఉప్మా చేస్తోంది. ఆ ఉప్మా చేస్తున్నప్పుడు అగ్నిహోత్రంలోంచి సెగ తగిలి చక్కగా ఉంది ఆవిడికి. ఎంత బాగుందో అడిగాడు కానీ ఉప్మా హాయిగా పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తుంటే చక్కగా ఉంది, హాయిగా పొయ్యి సెగ తగులుతూ అని. ఉప్మా తయారైపోయిన తర్వాత కూడా ఆవిడ సెగ కోసమే నించుందనుకోండి, ఉప్మా మాడి మషి అయిపోతుంది, భర్తగా పెట్టడానికి బొగ్గులు మిగులుతాయి. ఎప్పటి వరకు మాత్రమే వేడి? ఉప్మా కోసం వేడి. ఉప్మా తయారైపోతే ఆ వేడితో సంబంధం లేదు, పొయ్యి ఆర్పేస్తుంది. సిద్ధులు అన్నవి ఆత్మ సందర్శనం కోసం నడిచి వెళ్ళిపోవాలి తప్ప సిద్ధులకి కట్టుబడిపోయాడు అనుకోండి, అక్కడే ఆగిపోతాడంతే, సిద్ధుని పొందలేడు. ఒక రమణ మహర్షిల జ్యోతిస్వరూపమై వెళ్ళిపోలేడు. ఎందుకని? సిద్ధులకి కట్టుబడిపోయాడు, సిద్ధుల ప్రదర్శనం చేశాడు, దానికే మళ్ళీ శరీరాన్ని పణం పెట్టవలసి వస్తుంది. మహాత్ములు చూపించారు కూడా, అందుకే చేయకూడదు తర్వాత తరాల వాళ్ళకి చూపించడానికి. కాబట్టి ఏమైపోయింది అంటే, ఇలాంటి సిద్ధుల ప్రదర్శన చేయకుండా తనకి తపశ్శక్తితో కేవలం ఆత్మదర్శనం చేస్తూ నిలబడిపోతారు మహర్షులు. ఇలాంటి మహర్షులు ఈ కారం అంటే ఏమిటో తెలుసా అండి? ఆర్తితో వచ్చి ఒకానొక నాడు ఒక శిష్యుడు కాళ్ళ మీద పడిపోతాడు. పడిపోయి, అయ్యా మీరు నన్ను రక్షించాలంటాడు. ఇప్పుడు గురువు తనకున్నటువంటి శక్తి చేత దివ్య దృష్టి అంటారు, అంతర్ముఖుడై ఎందువల్ల ఇతనికి ఈ కోరిక తీరలేదు చూస్తాడు, చూసి ఆ కోరిక తీరుస్తాడు. అంటే యువతల వారికి కలిగిన కష్టాన్ని తన తపశ్శక్తితో గట్టెక్కిస్తాడు. అలా ఎక్కించిన సందర్భాలు ఉన్నాయా? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామాయణానికి ముందు రఘువంశము అని కాళిదాస మహాకవి ఒక మంచి అద్భుతమైన కావ్యాన్ని చేశారు. ఆ రఘువంశ కావ్యంలో దిలీప చక్రవర్తి అని ఒక చక్రవర్తి, ఆయనకి సంతానం కలగలేదు ఎంతకి. సుదక్షిణాదేవి అని ఆయన భార్య. ఆయనకి సంతానం కలగకపోతే వశిష్ఠ మహర్షి యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా నాకు సంతానం కలగట్లేదు, నా వంశమంతా కూడా నాతోటే అంతరించిపోతుందేమో అని నేను భయపడుతున్నాను, అందుకని నాకు పుత్ర సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించండి, ఏ పాపము వలన నాకు బిడ్డలు కలగలేదు అని. వెంటనే వశిష్ఠ మహర్షి కూర్చుని, రాజా నీకెందుకు బిడ్డలు కలగలేదో చెప్తాను అని అంతర్ముఖుడై దివ్య దృష్టితో సందర్శనం చేశారు. ఇప్పుడు ఆయన తపశ్శక్తిని వ్యయం చేస్తున్నారా చెయ్యట్లేదా? వశిష్ఠ మహర్షి, మీరు పక్షపాతంతో నిర్ణయం చెయ్యక్కర్లేదు, ఖచ్చితంగా ఒక సిద్ధిని ఆయన ప్రయోగం చేశారు. అంతర్ముఖుడై అవతల వాడికి ఎందుకు సంతానం కలగడం లేదో పసిగట్టడం తన తపశ్శక్తిని వ్యయం చెయ్యడమా కాదా? కానీ తనని నమ్ముకున్న వంశం ఆ వంశం, తనని నమ్ముకున్న చక్రవర్తులు, తెల్లవారి లేస్తే కష్టమైన సుఖమైన తనకొచ్చి చెప్పుకునేటటువంటి అలవాటు ఉన్నవారు, వారిని తను కాకపోతే ఎవరు గట్టెక్కిస్తాడు? చాలా అరుదుగా అప్పుడు ఉపయోగిస్తారు సిద్ధిని. వశిష్ఠుడు అంతర్ముఖుడయ్యాడు. అంతర్ముఖుడై చూసి ఒక మాట, ఒకానొక నాడు దిలీప మహారాజా, నువ్వు దేవేంద్రలోకంలో ఇంద్రుడికి అతిథిగా వెళ్ళావు. ఇంద్రుడు నీకు ఆతిథ్యం ఇచ్చి నిన్ను సాగనంపాడు. నీ భార్య ఋతుస్నాతయ్యి ఉన్నది. ఋతుస్నాతయ్యినటువంటి భార్యాసంగమం చెయ్యకపోవడం పురుషుడికి మహాదోషం. కాబట్టి భార్యాసంగమం కోసమని నువ్వు తొందరగా గుర్రం మీద వెళ్ళిపోతున్నావు. బయట కల్పవృక్షపు నీడలో కామధేనువు పడుకునుంది. కామధేనువు పడుకునుండగా కామధేనువుకి ప్రదక్షిణం చెయ్యకుండా నమస్కరించకుండా వెళ్ళిపోతున్నావు. వెంటనే కామధేను అంది, పిచ్చివాడా, ఋతుస్నాత అయిన భార్యాసంగమము దేని కొరకు? వంశాభివృద్ధి కొరకు. వంశాభివృద్ధి కొరకు ఋతుస్నాత అయిన భార్యాసంగమం కోసం పరిగెడుతున్నావు. కానీ ఏ సంగమ కారణం చేత నీ వంశం పెరగాలో ఆ వంశము పెరగకుండా, నీకు సంతానము కలగకుండా ఆగిపోతుంది. కారణం, నాకు నమస్కరించకుండా వెళ్ళిపోయావు కాబట్టి ఈ అపచారము నిన్ను అడ్డుకుంటుంది. కానీ రాజుకి వినపడలేదు, ఆ రథాన్ని తోలుతున్నటువంటి సారథికి వినపడలేదు. కారణమేమి అని అడిగారు. ఎందుకు వినపడలేదు రాజుకి? అదే సమయంలో ఆకాశ గంగా జలాలని తన తొండ నిండా పీల్చి పైన కుంభస్థలం మీద పోసుకున్నటువంటి ఒక ఏనుగు తొండనెత్తి ఘీంకరించింది పెద్దగా. ఆ ఘీంకార శబ్దంలో రాజుకి ఈ కామధేనువిచ్చిన శాపం వినపడలేదు.
అదే కామధేను ఒక మాట అంది, నువ్వు మళ్ళీ ఎప్పుడు నా వంశంలో ఉన్నటువంటి ధేనువుని సేవిస్తావో అప్పుడే నీకు సంతానం కలుగుతుంది అంది. ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ లేని వశిష్ఠుడు ఇక్కడ కూర్చుని కాలచక్రంలో వెనక జరిగిన విషయాన్ని కనిపెట్టాడు. అంటే సిద్ధి ప్రయోగం చేశాడా లేదా? చేశాడు. చాలా అరుదుగా చేశాడు. చేసి ఉత్తర క్షణం, రాజా నువ్వు నందినీ ధేనువుని సేవించాలి. కామధేనువుని సేవించడానికి ఇప్పుడు కామధేనువు ఇక్కడ లేదు. వరుణుడు పాతాళ లోకంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు. అక్కడికి తీసుకెళ్లారు కామధేనువుని. కామధేనువుని సేవించినా, కామధేనువు యొక్క బిడ్డ అయినటువంటి నందినీ ధేనువుని సేవించినా ఒకటే. కాబట్టి నందినీ ధేనువు నా ఆశ్రమంలో ఉంది, మేత మెయ్యడానికి వెళ్ళింది, ఆ నందినీ ధేనువుని సేవించు అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నాడు, నందినీ ధేనువు వచ్చింది. వెంటనే సుదక్షిణాదేవి వెళ్లి ఆ దూడకి ఆ కామధేనువుని పూజించింది. అందుకే గోపూజ అంత గొప్పదై కూర్చుంది. శాస్త్రంలో అన్ని దోషాల్ని తీసేస్తుంది. అందుకే మన భాగవతం చెప్పినప్పుడు గోపూజ చేశాం ఒక రోజున. సరే, కాబట్టి ఆ రోజున వశిష్ఠ మహర్షి అలా చూసి చెప్పబట్టి నందినీ ధేనువుని సేవించినటువంటి పుణ్యం చేత దిలీప చక్రవర్తికి రఘుమహారాజు గారు పుట్టారు. కాబట్టి ఇప్పుడు గురువు తనని నమ్ముకున్నటువంటి శిష్యుడు ఏదో కష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి నన్ను గట్టెక్కించే అన్న వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం? తనని వంశం అంతా నమ్ముకుంది. ఇలాంటి వంశంలో పొరపాటు జరిగింది, కావాలని చెయ్యలేదు. స్వధర్మాచరణంలో వెళ్ళిపోవడంలో దభాలన కామధేనువు ఇచ్చిన శాపం ఆ ఏనుగు యొక్క ఘీంకార శబ్దంలో వినపడలేదు. ఇప్పుడు తాను ఉపకారం చేసి తీరాలి. కాబట్టి ఇప్పుడు తాను ఉపకారం చేశాడు. ఉపకారం చేసి వంశము పెరిగేటట్టు చేశాడు. ఇలా తనని నమ్ముకుని తన వెంట నడిచినటువంటి శిష్యుడికి ఇహమునందు ఉండవలసినటువంటి కోరికలు తీరకపోతే, అవి ధర్మబద్ధమైన కోరికలైతే, ఆ కోరిక తీర్చడానికి తన తపశ్శక్తిని అడ్డుపెట్టి తీర్చగలిగిన సమర్థుడైతే ఈకారము పక్కన చేరుతుంది. ఇప్పుడు శకార రకార ఈకారములు చేరాలంటే ఎవడు తన తేజశక్తితో తన శిష్యుల కల్మషములు కడగగలడో, ఎవడు తన సప్తబుద్ధితో తన శిష్యుడు చేసినటువంటి తన శిష్యుడికున్న అహంకారమును నవ్వుతూ ఊరుకుని విరవగలడో, ఎవడు తన శిష్యుడు తనని నమ్ముకుని తనతో తిరుగుతున్నవాడు, తనని నమ్ముకున్నవాడు, తనని పూజించేవాడు, కష్టమైన సుఖమైన నా గురువే నాకు సంపద అని నమ్ముకున్నాడో, అటువంటి వాణ్ణి ఉద్ధరించడానికి తన తపశ్శక్తిని అడ్డుపెట్టి రక్షిస్తాడో, అటువంటి గురువు శ్రీకారమున్న గురువు. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర. ఇప్పుడు కాబట్టి శ్రీ ఈ శకార రకార ఈకారముల చేత పక్కన ముందు ఉండి ఈ మూడక్షరముల చేత సమర్థింపబడుతూ ఉన్న గురువు ఎవరున్నారో అటువంటి వారి గురించి మేము మాట్లాడుతున్నాం. అంతేగాని అల్లాటప్పా గురువుల గురించి మాట్లాడడానికి ఈ నవరాత్రులు చెయ్యట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వ్యయనామ సంవత్సర ప్రారంభ దినం నాడు శ్రీ గురుభ్యో నమః అనడం అయింది. అటువంటి మహాత్ముల యొక్క పేరు విన్నంత మాత్రం చేత పాపములు కడగబడుతున్నాయి. ఇప్పుడు అలాంటి శ్రీ గురువు ఎవరు అంటే, ఒక గురువుని మొత్తం ప్రారంభం చెయ్యాలి. ఎవరి వైపు వేలు తిప్పాలి? ఎంత కష్టం చూడండి. ఎంతమంది ఉన్నారు మీకు ఇందాకనే చెప్పాను, బోలెడంతమంది ఉన్నారు. శంకర భగవత్పాదులు లేరా? లేకపోతే రమణ మహర్షి లేరా? లేకపోతే రామకృష్ణ పరమహంస లేరా? వివేకానందుడు లేడా? చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి లేరా? సాయిబాబా గారు లేరా? మరి ఏ గురువు గురించి నువ్వు మాట్లాడాలి? మొట్టమొదట మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడవలసి వస్తే పరమధైర్యంతో శ్రీ గురు చరిత్ర ప్రారంభం చేస్తే, గురువు అని నువ్వు మొదట స్మరించినప్పుడు, చెప్పవలసినప్పుడు ధైర్యంగా కొన్ని కోట్ల మంది పాపాల్ని కడిగేసి అందరిలో పుణ్యాన్ని నింపేసి, ఇక్కడే ఇప్పుడే ఈ లోకంలో సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వాం భవోద్భవాయ నమః, మోక్ష మార్గం వైపుకి తిరగగలిగినటువంటి జ్ఞానోపదేశము చేసినటువంటి సద్గురు అయిన మహాపురుషుడు దత్తాత్రేయుల వారితో ప్రారంభం చేయి అని శాస్త్రం నిర్దేశం చేసింది. కాబట్టి ఇప్పుడు శ్రీ గురు అన్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి? దత్తుడితో మొదలెట్టాలి. దత్తుడన్న పేరెందుకు? దత్తుడు ఏమిటండి? దత్తాత్రేయుడు ఏమిటండి ఆయన పేరు? ఆ పేరు ఎవరు పెట్టారు? ఎవరైనా పెట్టారా? పెట్టబడినదా? ఆ పేరుతో వచ్చాడా? పేరు ఉంటే కానీ రూపం ఉండదా? రూపం అంటే పేరు ఉండదా? నామరూపాలు ఉంటే గురువు ఎందుకు అవుతాడు? ఆ పేరేనా? పేరు వెనక రహస్యం ఉన్నదా? అసలు ఆయన ఆవిర్భావము వెనక ఉన్న రహస్యమేమి
ఆయన ఎలా శ్రీ గురువుగా లోకమునందు ఇప్పటికీ ఉన్నారు. గురువుకి వెళ్లిపోవడం అన్నది ఉండదు ఎప్పుడూను. గురువు సర్వవ్యాపి అయి నిలబడిపోతాడు. ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను. ఇవాళ ఇక్కడే ఈ సభలోనే త్రిశూలం పట్టుకుని కాషాయాంబరధారి అయి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని వింటున్నారు ఈ సభనంతటినీ కూడా. వారి అనుగ్రహం లేకపోతే అసలు శ్రీ గురు చరిత్ర ప్రారంభమే కాదు. కాబట్టి అటువంటి గురువులు కూర్చోపట్టే గురు చరిత్ర వాగ్రూపముగా విడుతోంది. అది వినడము చెవుల ద్వారా లోపలికి ప్రవహించినటువంటి గంగా పునీతం చేసేస్తోంది. అది ఆ వినడం చేత ఎన్ని పాపాలు ఎగిరిపోతున్నాయో, ఎన్ని పాపాలు ఎగిరిపోతుంటే కలిసి రావలసినవి కలిసి వస్తాయో, ఎన్ని కోరికలు తీరుతాయో. అందుకే ఒక మాట చెప్తారు, ఏమంటే ఈ కష్టం వచ్చింది గురుచరిత్ర పారాయణ చేయి, ఏమంటే ఈ కష్టం వచ్చింది గురుచరిత్ర పారాయణ చేయి, పిల్లకి పెళ్ళవలేదు గురుచరిత్ర పారాయణ చేయి, ఉద్యోగం రాలేదు గురుచరిత్ర పారాయణ చేయి, ఏమంటే డబ్బులు లేవు గురుచరిత్ర పారాయణ చేయి, ఏమంటే అప్పులు పారైపోయాను గురుచరిత్ర పారాయణ చేయి, ఏమంటే అసలు మనశ్శాంతి ఉండట్లేదు గురుచరిత్ర పారాయణ చేయి. అదేమిటంటే ఒక గురు చరిత్ర ఇన్నింటికి ఎలా పనికొస్తుంది అంటే, ఆ గురువు యొక్క చరిత్రని పారాయణ చేయుట అంటే ఆ గురువును నీ మనస్సులో నిలబెట్టుకొనుట. ఆయన ఒకసారి వచ్చి ఇలా కూర్చుని పాదం కదపగానే ఎగిరిపోతాయంతే పాపాలన్నీ. అందుకే పాదుక మాత్రమే వేసుకుంటారు, చెప్పులు ఎందుకు వేసుకోరో, పాదుక ఎందుకు వేసుకుంటారో, వేసుకున్నప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి వారు ఒక పాదుక కనపడేటట్టుగా పాదుక విప్పేసి కాలు కింద పెట్టి పాదుకతో కూడిన వేరొక పాదాన్ని తొడ మీద వేసుకుంటారు. ఒక పాదుక కనపడేటట్టుగా ఎదురుగుంటుంది. ఎందుకు అలా గురుపాదుక ఎదురుగుండా ఉంటుందో, దత్తాత్రేయుల వారు ఎందుకు అలా ఉంటారో, ఆ మూర్తి రహస్యమేమో, ఏ మూర్తి స్వరూపాన్ని తెలుసుకుంటే పాపములు పటాపంచలైపోతాయో అటువంటి విషయాల్ని రేపటి రోజున మీకు విజ్ఞాపన చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.